వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు ధర్మపురి సంజయ్. మొత్తానికి కాంగ్రెస్లో ఒకప్పుడు అంటే ఒక 2 దశాబ్దాల కింద వైఎస్ డిఎస్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటి వారు. సో మరి ఇక ఆ మైత్రి కావచ్చు, దాంట్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వాళ్ళు ఒకరు పాదయాత్ర చేస్తే మరొకరు పార్టీని పూర్తి స్థాయిలో మరి ప్రజలతో మమ్మకం చేసే కార్యక్రమం చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఇద్దరు కీలక భూమిక పోషించారు. అయితే ఇక ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ మాత్రం కొంత ఒకసారి నిజామాబాద్ మేయర్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం కొంత రాజకీయాల్లో మరి తమ్ముడు ధర్మపురి అరవింద్ రాజకీయాల్లో మరి డైనమిక్గా వెళ్తున్నారు. మరి ఆయన హార్డ్వేరు, ఈయనేమో సాఫ్ట్వేర్ లాగా, ఒకరేమో మరి కాంట్రవర్సీ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అయితే మరొకరు మరి కేవలం స్మూత్ రాజకీయం అంటే తండ్రి బాటలో నడుస్తున్న సంజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో వాస్తవానికి ధర్మపురి శ్రీనివాస్ గారి విషయాలు కావచ్చు, అదే క్రమంలో తన రాజకీయ విశేషాలు కావచ్చు, అదే క్రమంలో తమ్ముడు ధర్మపురి అరవింద్ గురించి మరి ఏం చెప్తారో తెలుసుకుని పెద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో ఓవరాల్గా వైఎస్ డిఎస్, సో ఆ రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాత్రం 2 కళ్ళు. సో దాంట్లో ఒకరు పిసిసి ప్రెసిడెంట్, మరొకరు పార్టీని నడిపించేందుకు పాదయాత్ర చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక సూపర్ సక్సెస్గా నిలపడంలో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. అయితే దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత ఏం జరిగింది మీరు చెప్పండి. నమస్కారం. 99 ఛానల్ ద్వారా నమస్కారం. 99 ఛానల్ ద్వారా ఈరోజు మళ్ళీ మా నాన్నగారిని గుర్తు చేసి, పాత రోజుల్ని గుర్తు చేసి వారి గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బంది వారందరికీ ధన్యవాదాలు. మీరు అన్నట్టుగానే అటు వైఎస్ గారు ఇటు డిఎస్ గారు ఒక జోడెడ్ల బండిలాగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఒకసారి కాదు, అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి సలహాల మేరకు కాంగ్రెస్ పార్టీని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కూడా గవర్నమెంటు తీసుకొచ్చే విజయవంతంగా తీసుకురాగలిగారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడిచింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం, వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం, తనకు ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికి కూడా, కొన్ని ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణని పార్లమెంట్లో డిక్లేర్ చేయటం, తెలంగాణకి సపరేట్ స్టేట్గా అనౌన్స్మెంట్ చేయటం, ప్రతి తెలంగాణ వాడు గర్వపడే విధంగా తను వ్యవహరించి ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నో దశాబ్దాల నుండి ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ ఆవిర్భావమైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంట్లో శ్రీనివాస్ గారి పాత్ర ఏంటో అనేది పత్రిక వారికి, ఛానళ్ళ వారికి, మీడియా వారికి అందరికీ కూడా బాగా తెలుసు. తదనంతరం కొన్ని పరిణామాలతోని శ్రీనివాస్ గారు పార్టీకి దూరం అవడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వైట్ చేయటం, ఈయన వెళ్ళటం, రాజ్యసభకి నామినేట్ అవ్వటం, రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత కూడా కొంతకాలానికే హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ పార్టీ. ఆ విషయం నాకు కూడా 1-2 సార్లు చెప్పటం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాతనే నేను అక్కడ ఉండలేకపోతున్నానండి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దేర్, ఏదో పార్లమెంట్కి రావాలనే ఒక అడుగు పెట్టాలి, నేను నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో పార్లమెంటు కూడా ఒకసారి వెళ్ళాలనే కోరికతోని కేసీఆర్ గారు నాకు అవకాశం కల్పించారు. బట్ దెన్ సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దేర్ అని అంటే, అప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు శ్రీనివాస్ గారితో మాట్లాడి, సరే మీరు చెప్పిన విషయాలు మేము మనసులో పెట్టుకుంటాం, సరైన సమయం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పడం జరిగిందని మా నాన్నగారు నాతో ఈ విషయాలని చెప్పారు.
ఆయన అప్పుడు మేడంకి రాసిన లెటర్ అవి కూడా అవి ఎవరి దగ్గర లేవు, నా ఒక్కడి దగ్గర ఉన్నాయి. ఆయన నాకు అది ఇచ్చినాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన అనారోగ్యానికి గురవ్వటం జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ చిన్నతనం నుంచి ఎవరి దగ్గరికో వెళ్ళటం అని కానీ ఇలా రాజకీయంగా కలవటం కానీ అవసరం రాలేదు. నేను పెద్దగా నేర్చుకున్నది లేదు. ఎందుకనంటే మా నాన్నగారు ఉన్న స్టేజ్కి ఆల్మోస్ట్ 90% అందరూ నాన్నగారి దగ్గరికే వచ్చేవాళ్ళు. నాకు తెలిసిందల్లా ఒకటే, వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా రిసీవ్ చేసుకోవాలా, మర్యాదగా మాట్లాడాలా. నేను చేసే పని వల్ల శ్రీనివాస్ గారి పేరు ప్రతిష్టలు పెరగాలి తప్పితే తగ్గకుండా చూసుకునే బాధ్యత పెద్ద కొడుకుగా ఇంట్లో నాకు ఉండేది. నేను అందరినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని. తద్వారా నాకు ఉమ్మడి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళే కానివ్వండి, అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకనంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి తన వంతు కృషి ఉంటే ఎల్లప్పుడూ ప్రతి డిసిషన్లో కానివ్వండి, తను చేస్తున్న ప్రతి పనిలో ఉడతా భక్తిగా నాది ఏదో కొద్దిగా పాత్ర ఉంటూనే ఉండేది. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నాకు అవగాహన ఉంది. అది అయిపోయిన తర్వాత నాన్నగారు ఎప్పుడైతే సిక్ అయ్యారో ఆయనకు కళ్ళు, కాళ్ళు, చేతులు నేను అవ్వాల్సి వచ్చింది. ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. పాపం మాట కూడా కొద్దిగా తడబడుతూ ఉండేది. సో అప్పుడు నేను మా ఇంటి గడప దాటి వేరే వాళ్ళ గడపలు తొక్కడం ఫస్ట్ టైం నేర్చుకున్నాను. అండ్ దట్ వాజ్ నాట్ వెరీ ఈజీ ఫర్ మీ. నాకు చాలా కష్టమైంది. కానీ ఒకటి మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఎంత పెద్ద లీడర్ దగ్గరికి వెళ్ళినా నాకు గౌరవం దక్కిందండి. నేను శ్రీనివాస్ గారి అబ్బాయిని అనగానే వారు నన్ను హక్కున చేర్చుకొని మర్యాదగా కూర్చోబెట్టి మంచినీళ్ళు, టీయో ఏదో ఇచ్చి నేను చెప్పింది ఆలకించి ఖచ్చితంగా ప్రతి చోట నాకు సపోర్టే దొరికింది సార్. బట్ దెన్ అప్పటికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ అయింది, భారత్ జోడో యాత్ర స్టార్ట్ అయింది. ఆయన ప్లస్ మేజర్ షేర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా దేశం మీద, రోడ్ల మీద ప్రజలతో మమేకమై సాగుతున్నటువంటి తరుణం అది. అందుకని మళ్ళీ మేము రీజాయిన్ అవ్వటానికి కొద్దిగా టైం పట్టింది. ఒకరోజు మటుకు ఫోన్ చేసి, ఏ నాన్న ఇంకా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమా? నేను చనిపోయినప్పుడు కాంగ్రెస్ కండువా ఉండాలి నా మీద, నా ఆఖరి కోరిక అదే, నీకు తెలుసు కదా. మీతోనే అన్నారు? నాతోనే అన్నారు. ఇది ఏమీ ముందుకు సాగుతున్నట్టు అనిపించట్లేదు నాకు. అప్పుడు మటుకు ఇక నాకు ఆయన మాట్లాడేసరికి నాకు దుఃఖం వచ్చింది. నేను చేస్తున్న ప్రయత్నంలో బలం సరిపోవట్లేదు, ఇంకా నేను స్పీడ్ పెంచాలి, ఇంటెన్సిటీ పెంచాలి అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా కేరళకి బయలుదేరి వెళ్ళానండి, త్రివేంద్రం. ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక ఇంకా డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ గారిని పట్టుకుంటేనే పని అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటారో అని అంటే త్రివేంద్రంలో ఉంటారని తెలిసింది. త్రివేంద్రంలో నాకేం తెలుసండి, నేను ఎన్నడూ పోలేదు నా జీవితంలో. అప్పటిదాకా మీరు ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్ వచ్చిన తర్వాతనే మీరు ఇక సో తండ్రి కోసం ఏదైనా చేయాలి, తండ్రికి కనీసం ఆయన ఆఖరి కోరిక. ఒక కాంగ్రెస్ వాదిగా ఎవరైనా అదే మనసులో ఉంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అదే పరిస్థితి, మీ నాన్నగారు అదే పరిస్థితి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి అదే. అప్పుడే మీరు కాలు బయట పెట్టిరు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలవాలో ఏం తెలియదు. అప్పటిదాకా మీకు జిల్లా లీడర్లు, గల్లీ లీడర్లు తప్ప మీకు ఎవరు తెలియదు, కాంగ్రెస్ జాతీయ నాయకులు తెలియదు. ఓకే. ఆ తర్వాత ఇక త్రివేంద్రం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓ ట్యాక్సీ డ్రైవర్ని అక్కడ ఫ్రెండ్ని చేసుకొని, ఇక్కడ ఇందిరాభవన్ ఎక్కడ ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంటారట అంటే అతను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళే వాటికి లోపల మీటింగ్ జరుగుతుంది జిల్లా పార్టీ ఆఫీస్లో. అది క్యాపిటల్ కదండి త్రివేంద్రము, మనకు గాంధీ భవన్ లాగే అక్కడ త్రివేంద్రంలో కేరళ పార్టీది ఇందిరాభవనం అని. ఓకే. అంతే లోపల మీటింగ్ జరుగుతుంది, మీరు వెయిట్ చేయాలండి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తే వెయిట్ చేసాం.
నేను సుమారు 5:30కు చేరుకుంటే ఆ పార్టీ అంతా అయిపోయి సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. కేసీ వేణుగోపాల్ గారు, శశి తరూర్ గారు, ఇంకా ఏకే ఆంటనీ గారు, అందరూ పెద్ద పెద్ద స్టార్ లీడర్స్ అంతా ఉన్నారు లోపల. బీభత్సమైన జనం. ఇక లాస్ట్కి నాకు అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం లేదు. ఇందిరాభవన్కి ఆపోజిట్ రోడ్డుకి అవతల ఒక బస్ స్టాండ్ ఉంటే బస్సు షెల్టర్ కింద ఆ వర్షంలో కూర్చొని ఉన్నానండి. నేను రాత్రి 12:30కి పిలుపు వచ్చింది. మీరు వచ్చా ఇంటిమేషన్ చేసి అక్కడ జనాల నుంచి సరే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చాడండి, అప్పుడు సాయంత్రం 6ంటికి వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు బయట అని చెప్పి ఆయన చెవులో అప్పుడు పడినట్టుంది. ఓకే, పడ్డట్టుంటే కేసీ వేణుగోపాల్ ఓకే ఇక్కడ ఉన్నాడు రమ్మనండి అని చెప్పి పిలిస్తే నాకు ఫోన్ చేస్తే నేను రోడ్డు దాటి లోపలికి వచ్చాను. నేను లోపల చాలా టెన్షన్, ఏం జరుగుతుందో, ఏం అడుగుతాడో, మనం ఏం చెప్పాలో మనకి ఏం తెలియదు. కానీ టు మై అస్టానిష్మెంట్, వాట్ సంజయ్ అన్నాడు. అంతమందిలో షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరకు తీసుకొని నన్ను కౌగిలించుకునేపాటికి నా టెన్షన్ పోయింది సార్. అమ్మ ఓ దేవుడో ఏమవుతుందో అనుకున్నాను. దట్ ఈస్ నాన్నగారి క్రెడిట్. అంటే మరి నాదేముంది, నా ఫేస్ కూడా తెలియదు అలాగే. అది మా నాన్నగారు పున్న గొప్పతనం అర్థమైంది. నా భుజం మీద చేసేసి ఒక మూలకు తీసుకెళ్ళి అందరు జనం మధ్యలోంచి పక్కకు తీసుకెళ్ళి ఏమైంది అని అంటే ఇలా జరుగుతోందండి. నిన్ను కాంగ్రెస్లోకి రావటానికి ఆపుతున్నారా ఎవరయ్యా వాళ్ళు అన్నాడు. నాకు ఇక నేను 1 2 3 4 ఇవి ఉన్నాయండి ప్రాబ్లమ్స్, హర్డల్స్ ఉన్నాయి. నథింగ్ డూయింగ్ నాన్ సెన్స్, యూ డైరెక్ట్లీ రైట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. నేను లెటర్ రాశాను. రాసిన తర్వాత మాణిక్ ఠాకరే గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్ కూడా, ఆయన మనకు ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన అపాయింట్ అవ్వగానే ఇమీడియట్గా ఒక డే ఆర్ 2లో ఆయనకి నేను కాల్ చేసి, పలానా అంటే, మీరు నాకు బాగా తెలుసు, మీ గురించి నాకు బ్రీఫింగ్ వచ్చేసింది, మనం కలుద్దామన్నారు. కలుద్దామనగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని టీ తాగిపిచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నాకు మీ స్టోరీ పూర్తిగా తెలుసండి చెప్పారు. నాకు మంచి రోజు చూసుకొని చెప్తాము, నాన్నగారిని ఢిల్లీలోనే జాయిన్ చేసుకుందాం, ఇక్కడ హైదరాబాద్లో వద్దాం. ఓకే, సరే అది చెప్పి కూడా మళ్ళీ 1 నెల 2 నెలలు అయిపోతుంది. మళ్ళీ అట్లాగే పెండింగ్ ఉంది. ఎక్కడ ఆగుతుంది, ఎందుకు ఆగుతుంది నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్. ఇక వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, పాదయాత్రలో ఉన్నారు. మళ్ళీ అట్లా ఇట్లా చేసి మళ్ళీ పని కట్టుకొని మళ్ళీ పోయాను. మళ్ళీ కేసీ గారిని కలిసాను. కలిసిన తర్వాత ఇట్లా అప్పటికి పాదయాత్ర అయిపోయింది. కలిసి ఇట్లా జరుగుతుందని చెప్పాను. చెప్తే అవునా, ఒక డేట్ చెప్పి ఆ డేట్కి నన్ను రమ్మన్నారు. ఢిల్లీకి రమ్మంటే మళ్ళీ నేను నీకు హైదరాబాద్ వచ్చేసి ఆయన చెప్పిన డేట్కి వెళ్ళిపోయాను. నాన్నగారిని తీసుకెళ్లారా? లేదు సార్, ఆయనకి ఇంకా ఆరోగ్యం బాగాలేదు కదా, డేట్ ఫిక్స్ అయిన తర్వాత వెళ్దామనే ఉద్దేశంలో ఉన్నాను. మిమ్మల్ని నన్ను పిలిచారు, నేను వెళ్ళిన తర్వాత ఆ రోజు డేటు టైము అన్నీ ఫిక్స్ చేయి, నువ్వే నాన్నగారితో మాట్లాడు, ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే, ఒకవేళ ఆయన హైదరాబాద్ ఢిల్లీ వచ్చే పరిస్థితి ఉంటే తీసుకురా, లేదు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు అంటే అక్కడే పెట్టి మీరు ఇన్ఛార్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వేసుకున్నానంటే. నాన్న అడిగాను, నాన్న మరి ఢిల్లీ వెళ్దాం, అరే నీతో పాటు ఎక్కడికి రమ్మన్నా వస్తారా అన్నాడు. కానీ నాకు ఒక భయం, ఈ 2 గంటలు ఎయిర్పోర్ట్ 1 గంట 3 గంటలు, మళ్ళీ అక్కడ 1.5 2 గంటలు అవుతుంది, అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మధ్యలో ఇబ్బంది వస్తే, ఫ్లైట్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఈ జనం నన్ను క్షమించరు, మళ్ళీ నేను కూడా జీవితాంతం క్షమించుకునే పరిస్థితి లేదు. ఆ రిస్క్ నేను తీసుకోలేదు.
అందుకని ఇంకేమైంది, నేను ఈ పరిస్థితి అంతా ఇట్లా ఉంది అని అంటే, సరే హైదరాబాద్లోనే గాంధీ భవన్లో ఆర్గనైజ్ చేయండి అని చెప్పినాక రేవంత్ అన్న నాకు కాల్ చేశాడు. సంజయ్ నాన్నని తీసుకొని గాంధీ భవన్ వచ్చి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ, ఆయన పీసీసీ ప్రెసిడెంట్, అదే ఆయన పీసీసీ ప్రెసిడెంట్, గాంధీ భవన్కి వచ్చేసాయి. రేవంత్ అన్న మాట్లాడాడు, అంత అయిపోయింది. ఆయనకి ఇక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కరెక్ట్గా అది ఉగాది రోజు అనుకున్నాం, ఉగాది మరుసటి రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా రంజాన్ రోజు రెండు సైమల్టేనియస్గా వస్తుంది. నేను మంచి రోజు చూసుకోమనంటే ఉగాది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఉగాది సెలెక్ట్ చేసుకుంటే ఠాకరే గారు అన్నారు, ఏమయ్యా నన్ను పండగ రోజు ఇంట్లో ఉండనివ్వా అంటే, లేదు సార్ మరి ఎప్పుడు పెట్టుకోమంటారు, తెల్లారు పెట్టుకోవయ్యా, నేను పండగకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను ఓకే అన్నాడు. అంటే సరే సార్ వాళ్ళు మీరు ఎలా చెప్తే అలా అని. ఇక రంజాన్ మనకు సెంటిమెంట్, మనతో పాటు అందరికి సెంటిమెంట్. అది ఎవరైనా ఉగాది ఇంట్లో పచ్చడి తినాలి, పూజలు చేసుకోవాలి, మన సాంప్రదాయాలు. అయితే ఇక మరుసటి రోజు పెట్టుకున్నాం. మరుసటి రోజు బ్రహ్మాండంగా జాయినింగ్ అయిపోయింది. ఎవరి సమక్షంలో? అందరూ ఉన్నారు సార్. మన రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఠాకరే గారు వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ మన రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఓకే, అందరూ ఉన్నారండి. వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రీజాయిన్ అయిపోయింది ఉగాది తెల్లారి. సరిగ్గా ఉగాది తెల్లారి 2023 అంతే, మార్చ్, అంతే కదా? అంతే. సో ఆయన అడుగు పెట్టిండు, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడోసారి వచ్చింది. ఓకే, సో బిఫోర్ ద 99 టీవీ ప్రేక్షకుల కోసం నాన్నగారి గురించి మీరు చెప్పాలి. ఆయన చదువు ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, ఆయన ఏమేం చేశారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారు, వాళ్ళ నాన్నగారు చెప్పండి. డి శ్రీనివాస్ గారి జననం ముంబైలో అయిందండి. మా తాతగారు వాజ్ ఎ లేబర్ కాంట్రాక్టర్, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు ఆయన. తాతగారు కీలుగుర్రం నాగేశ్వరరావు గారిది డిస్ట్రిబ్యూషన్ ఈయనే చేశారు. ఓకే, ఆ ఫోటోలు కూడా ఉంటాయి మా ఇంట్లో. ఓకే, నాగేశ్వరరావు గారితో మంచి ఫ్రెండ్షిప్. మా తాతగారికి మా నాన్నగారికి కూడా చాలా మంచి మిత్రుడు. మీకు కూడా నాగార్జునతో ఉందా ఇప్పుడు? ఒకరు నాకు మంచి ఇన్సిడెంట్ నాగేశ్వరరావు గారిది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ఇప్పుడు వైర్ ఉండే ఫోన్స్ ఉండేవి. రాత్రిపూట ఫోను నా బెడ్ పక్కకే పెట్టుకొని పడుకోవటం అన్నమాట. ఎందుకనంటే నాన్నగారికి ఏ ఫోన్స్ వచ్చినా చేసినా, ఏ రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా ఫోన్ లేపాలా, అవతలతో మాట్లాడాలి, అలా పేరు నంబర్స్ రాసుకోవాలి. పూర్తి డిసిప్లిన్డ్గా తయారు చేశారు సార్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి. పర్సనల్ సెక్రటరీ లాగా పూర్తి స్థాయిలో, అంతే కదా? అంతే. సో ఇక నేను ఒకరోజు సమ్మర్ హాలిడేస్, మా నాన్న మినిస్టర్, ఫోన్ రింగ్ అవుతుంది అర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుంటే నేను బెడ్ మీద ఉండే ఫోన్ లేపి హలో అన్నా. అంటే హలో శ్రీనివాస్ గారు ఉన్నారా, నేను నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు ఇదండి అంటే, ఏ నాగేశ్వరరావు గారు అండి అన్నా. నేను అక్కినేని మాడుతున్నాను అన్నారు. అంకుల్ నమస్తే అన్నా. నాన్నగారు లేరా అయ్యా అంటే, లేరండి నిజామాబాద్లో ఉన్నారు, ఇప్పుడే పేపర్ చదువుతున్నాను, తనకు ఒంట్లో కొద్దిగా బాగాలేదని చెప్పి వార్త వచ్చింది పేపర్లో, ఎలా ఉంది కనుక్కుందామని చేశాను, నేను ఫోన్ చేసినట్టు చెప్పు ఫాదర్కి. తప్పకుండా చెప్తారు అంకుల్ అని చెప్పి నేను లేచి ఇక నేను ఫ్రెష్ అయ్యి, ఇలా ఫోన్ వచ్చింది అని అక్కడ నిజామాబాద్కి ఫోన్ చేసి చెప్తే, నేను మాట్లాడతాను ఇమీడియట్గా ఆయనతో అని అన్నారు. మన ఇంటికి వచ్చారండి ఆయన. ఓకే, నాగేశ్వరరావు గారు వచ్చారు. చాలా మంచి మనిషి అని, చాలా ప్రేమగల మనిషి. సో ఇది ఎందుకు వచ్చిందో తాతగారు ఇది అయిపోయింది. మా నాన్నగారు ఎడ్యుకేషన్ వచ్చి ఇంకా అక్కడ నుంచి అరౌండ్ 3rd క్లాస్ తర్వాత ఏమో హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు హ్యాబిట్స్లో ఉండే మెథడిస్ట్ స్కూల్లో, బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారండి. ఓకే, ఇంకా అక్కడి నుంచి 12th వరకు అక్కడే బోర్డింగ్ స్కూల్లోనే ఉండి చదువుకున్నారు, హాస్టల్లోనే.
చిన్నప్పటి నుంచి అంటే హైదరాబాద్కి ఎందుకు రావాల్సిన తాతగారు కూడా షిఫ్ట్ అయ్యారా? లేదు ఈయన బోర్డింగ్ స్కూల్ వేశారు ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ చెప్పి ఆయన ఇటు ముంబై నుంచి ఇటు షిఫ్ట్ చేశారు. ఈయన ఒక్కడిని మట్టుకు ఇక్కడ హాస్టల్లో వేశారు. ఓన్లీ ఒకనే తాతగారు వీళ్ళంతా నిజామాబాద్లోనే ఉంటారు. థర్డ్ క్లాస్ నుంచి. ఎస్ అప్పటి నుంచే ఇంకా బోర్డింగ్ లోనే ఉన్నారు ఆయన. అందుకని మా నాన్నగారికి హైదరాబాద్లో ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. థర్డ్ నుంచి 12th వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి నిజాం కాలేజ్కి వచ్చారు. ఓకే. డిగ్రీకి బీకామ్ చేశారు ఆయన. బీకామ్ చేశారు. డిగ్రీ చదువుతుండగానే మళ్ళీ స్కూల్లో కూడా నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి మినిస్టర్స్ ఉండేవాళ్ళు. మినిస్టర్స్, మెథడిస్ట్ స్కూల్ కదా, అట్లా సిస్టమ్ ఉండేది. దాంట్లో ఈయన ఫుడ్ మినిస్టర్ ఉండేవాడు అంట. ఓకే. మా నాన్న అంటే అప్పుడే బీజం పడ్డది స్కూల్లోనే. పడ్డది. అవును. రాజకీయాల్లోకి వాళ్ళ లీడర్షిప్ మీద ఇంట్రెస్ట్ అయింది అప్పటి నుంచి. అందులోంచి రాగానే మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్యుఐ అప్పటికి ఫామ్ కాలేదండి. కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గాంధీ గారు యాక్టివ్గా ఉన్నారు ఆ సమయంలో. సంజయ్ గాంధీ గారు మా నాన్నగారికి బాగా దగ్గర మిత్రుడు. హైదరాబాద్ కాదు, నిజామాబాద్ కాదు, నిజామాబాద్లో వేల్పూర్ ఇంటికి కూడా వచ్చింది సంజయ్ గాంధీ. అంటే ఇప్పుడు మెథడిస్ట్లో ఇంటర్మీడియట్ 12th వరకు చదువుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ. సో ఎప్పుడు ఆయన ఎన్ఎస్యుఐ నుంచి ఎన్ఎస్యుఐ నుంచే స్టార్ట్ చెప్తున్నా. ఎన్ఎస్యుఐ అసలు ఎలా స్టార్ట్ అయింది కూడా చెప్తున్నా మీకు. ఎన్ఎస్యుఐ స్టార్ట్ కాలే. ఓకే. కాకంటే ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉండాలా అని అటు ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు ఆలోచన చేసి ఆల్ ఇండియాలో ఒక 14 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఓకే. దాని పేరు స్టీరింగ్ కమిటీ టు ఫార్మ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఆ 14 మందిలో డి శ్రీనివాస్ గారు ఒకరు. అప్పుడు ఆయన నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతున్నారు. ఇక అట్లా పోయి వీళ్ళు మాట్లాడుకొని ఎలా ఉండాలి, దాన్ని ఎట్లా ఫామ్ చేసుకుంటాం అది దాన్ని తెలిసి చెప్పిన తర్వాత దాని పేరు ఎన్ఎస్యుఐ అని పెట్టి విధి విధానాలు ఎట్లా ఉండాలి పేరు పెట్టేసి ఢిల్లీలో చేసుకున్నాక ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఈయన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా అయ్యారు. 14 మందితో స్టార్ట్ అయింది. 14 మందితో స్టీరింగ్ కమిటీ అయింది. ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే. నిజాం కాలేజీలో కూడా ఈయన మళ్ళీ జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలిచారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్గా. సరే, మన కాలేజ్. అవును. అప్పట్లో ఎలక్షన్స్ ఉండేవి. జైపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఓకే. జైపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఈయన జనరల్ సెక్రటరీ. అప్పటి నుంచి కూడా ఆయనది కూడా నిజాం కాలేజ్. అవునండి. ఓకే. మన రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ లీడర్లు నిజాం కాలేజ్. సో అక్కడికే గాంధీ భవన్కి అటాచ్మెంట్ ఉండేది కాలేజ్. కాస్త అక్కడ కాస్త ఇక్కడ గడిపే వాళ్ళు. మొత్తానికి అప్పుడు ఒకటే పార్టీ ఉండేది కదా. అవునండి. బీజేపీ కూడా లేదు అప్పట్లో, లేదు కదా. ఇక అట్లా ఆయన ప్రస్థానం చాలా చిన్న వయసులోనే నేను గాంధీ భవన్లో అడుగు పెట్టానని చెప్పారు. ఆ ఏజ్ పర్టికులర్గా నాకు గుర్తులేదు కానీ 20లోనే ఎప్పుడో ఆయన ఫస్ట్ 16 సంవత్సరాలు డిగ్రీ అయితే రెగ్యులర్గా. 16కి మనకు 10th అవుతుంది. 18కి ఇంటర్ అయిపోతుంది. 19, 20, 21లో డిగ్రీ. అవును. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఆయనకి ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్లో జాబ్ చేసుకుంటూ సాయంత్రం కాలేజ్, ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి అందులో ఎల్ఎల్బి చేశాడు. ఓకే. మన లగ్డికాపూర్లో ఉండేది. 700 కూడా కాలేజ్ తెలియదు నాకు. రిజర్వ్ బ్యాంక్ లగ్డికాపూర్. అవును, దాంట్లోనే. ఒకసారి స్కూటర్ మీద ఆయనతో నేను పోయిన రిజర్వ్ బ్యాంక్. ఓకే. ఎప్పుడైనా కొత్త నోట్లు 5 రూపాయలది కానీ కాయిన్స్ కానీ ఏదైనా వస్తే తీసుకొస్తుండే ఇంటికి. అట్లా చూసినా నేను రిజర్వ్ బ్యాంక్ కూడా పోయినా. నన్ను లోపలికి తీసుకుపోతుండే కానీ ఆ స్కూటర్ బయట నీడలు ఎక్కడైనా పార్క్ చేసి నన్ను స్కూటర్ మీద కూర్చోబెడుతుండే. రిజర్వ్ బ్యాంక్ కదా రిస్ట్రిక్ట్. గాంధీ భవన్ వరకు అంటే తీసుకెళ్తారు. సో ఈ అప్పటి జ్ఞాపకాలు. తాజ్మహల్ హోటల్ హ్యాబిట్స్లో అక్కడికి టిఫిన్కి తీసుకెళ్లేవాడు. మా నాన్నగారితోని అప్పుడు అది మనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటా తాజ్మహల్. అవును. ఎవరికి లేనిది అవకాశము నా ఒక్కడికే దక్కింది ఏంది అని అంటే నేను మా నాన్న ఇద్దరమే కలిసి సినిమాకి పోయినాం.
అది నువ్వు అంటే ఫ్యామిలీతో సినిమాలకు వెళ్ళడం అనేది మా నాన్న ఏం సినిమాలే చూడలేడు. ఆ, నేను మొత్తం మీకు చెప్తే జీవితం మొత్తం చూసేది 3 సినిమాలు మేము. 3 సినిమాలు. ఓకే అందులో మా అమ్మతో పోయింది ఒకటే సినిమా, నాతో 3. ఓకే మీదే స్కోర్ ఎక్కువ ఉంది. అదే స్కోర్ ఎక్కువ. మరి వాట్ అబౌట్ అరవింద్ ఒక సినిమా చూసిండు, ఒకటి చూసిండు. మా అమ్మతో వచ్చింది. ఓకే అందరు కలిసిపోయారు నలుగురు. అందరం కలిసి పోయినా. అది క్రాంతి సినిమా, ఓకే దిలీప్ కుమార్ది క్రాంతి సినిమా. నేను మా నాన్ననే పోయింది సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇట్ వాజ్ ఇంగ్లీష్ మూవీ, వెరీ స్లో మూవీ. కానీ దీంట్లో క్లాస్ ఎలా ఉంటుంది, పద్ధతి ఎలా ఉంటుంది, నువ్వు నేర్చుకోవాలని నేర్చుకుంటూ చిన్నగా ఉన్నా. సినిమాల నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి మీ నాన్నగారు ఆ క్లాస్ అనేది ఇప్పుడు మీరు క్లాసు అరవింద్ మాస్ అయిపోయింది. అయిన తర్వాత అంటే ఆయన ప్రతిరూపాన్ని మిమ్మల్ని తయారు చేసుకున్నాడు అంటూ ఒక క్లాస్ లీడర్గా ఉండాలి అని మీ మీద కాన్సన్ట్రేట్ చేసిండు. దానికి వ్యతిరేకంగా అరవింద్ తయారైపోయింది. అంటే ఒకరు అమ్మ ఒకరు నాన్న అనుకోవచ్చా? అమ్మ మెంటాలిటీ వచ్చిందా అరవింద్? నేను అన్ని వాస్తవాలు చెప్తా, ఎవరు ఏమనుకుంటారని చెప్పండి. చెప్పండి. అమ్మ కొంచెం మాసు, అదే లక్షణాలు వచ్చినాయా? ఇప్పుడు యూజువల్గా యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే తల్లులు ఎక్కువ మటుకు చిన్న కొడుకు వైపు మొగ్గు చూపుతారనేది యూనివర్సల్ ట్రూత్. అవును. సో మా ఇంట్లో కూడా అట్లనే జరిగి ఉండొచ్చు. సో ఐ హావ్ గాట్ నో కంప్లైంట్స్ అండ్ నో రిగ్రెట్స్. నేను చెప్పనా? చెప్పండి. ఇప్పుడు పెద్దోడు తండ్రి లెక్క తయారైతాడు, కనీసం చిన్న నన్న వాడిని ఫ్రీడమ్గా వెరగనియాలి వాని ఇష్టానికి. అంతే కదా? కావచ్చు. అమ్మ సపోర్ట్ ఉంది అరవింద్కి. ఓకే. తర్వాత రెండో సినిమా మేము పోయింది మాసూమ్. అన్ని హిందీ సినిమాలే. అది ఇంగ్లీష్, ఇది హిందీ. ఓకే. సో మాసూమ్ సినిమా అది చాలా సెంటిమెంటల్ అండ్ మీనింగ్ఫుల్ మూవీ. చాలామంది చూసుంటారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూస్తారు మాసూమ్ సినిమా. ఫస్ట్ క్లాస్ మూవీ, కొడుకులకు సంబంధం గురించి ఉంటుంది. అదే ఫస్ట్ ఏమో క్లాస్ ఫిలిం, తర్వాత మాసూమ్ ఏమో సెంటిమెంట్. అంటే డాడీ ఆలోచించేది ఏంటంటే నా వారసుడుగా ఉండాలి సంజయ్, అది ఆయన మైండ్లో ఉండిపోయింది. మూడో సినిమా దేశభక్తి క్రాంతి. ఈ 3 మూవీస్ మేము చూసినాము. ఆ క్రాంతికి ఏమో ఆయన అటాచ్ అయ్యండి అంతేనా? ఓకే. అది సందర్భం వచ్చింది. చెప్పండి. అరవింద్ ఎప్పుడు బీజేపీలోకి ఎప్పుడు వెళ్ళాడు? నేను నిజామాబాద్లో ఉన్నా, మా నాన్న నాకు ఫోన్ చేసిండు ఆ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు. అరే వీడేమో బీజేపీ అంటున్నాడు, 2014 అనుకుంటా, అదే సంవత్సరం అంటున్నాడు. నేను వానికి చెప్పిన, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదేంది కొత్తగా, అంతకుముందు కూడా ఎప్పటి నుంచో అంటే నేను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిన. ఏమన్నారు నాన్నగారు? ఆపుతున్నా నేను గత కొంతకాలం నుంచి. ఒక ఇంట్లో 2 పార్టీలు ఏందని విమర్శిస్తారు, అందరు అంటారు. అట్లా చెయ్యకు. ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ శశి అని వాళ్ళ ఎండి అనుకుంటారు. ఆ అబ్బాయి అరవింద్ మంచి మిత్రులు. నేను శశికి చెప్పిన, వానికి చెప్పి ఆపండి మంచిది కాదని. అబ్బాయి జెంటిల్మెన్, చాలా స్మూత్గా ఉంటారు. ఎవరు? శశి గారు. సో అతను చెప్పాడు. మరి ఎందుకంటే మొత్తం కొంతకాలం ఆగింది, కానీ ఇప్పుడు ఇక వాడు ఆగేటట్లు లేడరా. వానికి ఇంకో సలహా చెప్పిన, పోతే పో, నువ్వు ఆగేటట్లేవు. అక్కడ ఏమవుతుందని అంటే ఇంట్లో సపోర్ట్ కూడా వస్తుంది కదా. సో ఇక 3 ఉంటే 2+2 వర్సెస్ 1 అయిపోయింది. నువ్వు నిజామాబాద్ రాకు, పార్టీలో జాయిన్ కాగానే నిజామాబాద్ రాకు, ఇంకేడికెళ్ళైనా చేసుకో. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేసుకుంటావా, ఇంకో దగ్గరికి వెళ్ళి చేసుకుంటావా అనే సలహా చెప్పిన సంజు నేను. అది కూడా ఒప్పుకోలేడు వాడు. ఒప్పుకోలేదు. నేను ఎందుకు వదిలిపెడతాను నిజామాబాద్ అన్న. ఇదంతా ఎప్పుడు నాన్నగారు ఓడిపోయాడు. నాన్నగారు ఓడిపోయిన ఎలక్షన్లో ఎవడో ఇన్ఛార్జ్? వీడే ఇన్ఛార్జ్. ఇందులో నేను కొన్ని చెప్తా, ప్రేక్షకులే అర్థం చేసుకోవాలా. ఓకే. ఒక ఎలక్షన్కి సంజయ్ని దూరం పెట్టి అరవింద్ ఇన్ఛార్జ్గా వచ్చి మొత్తం తానే నడిపిన ఎలక్షన్ శ్రీనివాస్ గారు ఓడిపోయారు. ఆయన ఓడిపోగానే
ఒక నెల రోజుల లోపట ఇదే కాంగ్రెస్ క్యాడర్తో మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు మీరు శ్రీనివాస్ గారికి పని చేసిండ్రు, ఇప్పటి నుండి నాకు పని చేయండి అని చెప్పిండు ఆ క్యాడర్. ఓకే, తను వెరీ క్లియర్గా ఉన్నాడు. ఆయన క్లిస్టర్ వెరీ క్లియర్. బీజేపీలోకి పోవాలి, నాన్నగారికి సంబంధించిన కార్యకర్తలు వర్కర్లు డైవర్ట్ చేసుకోవాలి, అదే బలగం. అతను అపాయింట్ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ సుమారు 12 నుంచి 14 సంవత్సరాలు మొన్నటి వరకు వాళ్ళే ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. పార్టీ బాగా వీక్ అయిపోయింది. చాలా మంది కాంగ్రెస్ క్యాడర్ మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? శ్రీనివాస్ గారు సిక్ అయిపోయి, సంజయ్ పార్టీలో లేడు, క్యాడర్ ఎడిపోతారు, దిక్కు ఎవరి పవర్లు ఉంటే అటు దిక్కు చూస్తారు. సో ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని, ఢిల్లీని, ప్లస్ మా గాంధీ భవన్ని, పిసిసి ప్రెసిడెంట్ గారిని, ముఖ్యమంత్రి గారిని, అటు ఢిల్లీ పెద్దల్ని కూడా మా నాన్నగారి ఆత్మ శాంతించాలా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, కుటుంబానికి న్యాయం జరగాల, వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకురావాలా అంటే అది కేవలం సంజయ్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే మా నాన్నగారి బాటలోనే నడవాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ నాకు ఒక మాట నేర్పించిండు, అనవసరంగా నోడు పడేసుకోకు, ఎవరిని నువ్వు పర్సనల్గా ఎవరిని తిట్టొద్దు, ఎవరిని ఏమనొద్దు, సిద్ధాంతాలు పెట్టుకో, సిద్ధాంతాల పరంగా మాట్లాడు, రాజకీయ పరంగా మాట్లాడు, డెవలప్మెంట్ ఫోకస్ చేసి మాట్లాడు, ఊరికి మనం ఏం మేలు చేస్తున్నామో మాట్లాడు, 10 మందికి మనం ఎలా ఉపయోగపడుతున్నామో మాట్లాడు, పర్సనల్ ఎజెండా వద్దయ్యా నీకు. అర్థమైందా? ఎవరినన్నా అటాక్ చేయాల్సి వస్తే, ఒకరోజు నేనన్నా అరవింద్ని అటాక్ చేయమని నాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వమను, ఫస్ట్ నిన్ను రికగ్నైజ్ చేయమను, నీ హ్యాండ్స్ స్ట్రెంథెన్ చేయమను, దెన్ యూ స్టార్ట్ ఫైటింగ్. I've got absolutely no objection. I am still waiting for that day. ఊరికే గాలికి మాట్లాడితే వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టుడు కాదు, ఒక అజెండా ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. ఇవాళ నిజామాబాద్లో బీజేపీ ఎంపీని ఓడగొట్టాలా అని అంటే పార్టీ నాకు ఆ బాధ్యత ఇవ్వాలా, ఇచ్చి నన్ను స్ట్రెంథెన్ చేసి ఇది నీ టార్గెట్ నువ్వు కొట్టు అంటే అప్పుడు కొడతామో లేదో చూడాలి. ఓకే, సో మొత్తానికి నాన్నగారు ఇచ్చిన డైరెక్షను దాంతో మీరు స్లో అయిపోయారు, అంతే కదా? స్లోగా ఉంటామండి. ఒక మహానుభావుడు ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడంటే, ఎదుటి వాడిని తిట్టాలంటే మనం నోరు పడేసుకోవాల్సిన అవసరం లేదు, వాయిస్ పెంచాల్సినటువంటి అవసరం లేదు, నీ స్టాండర్డ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అవతలోడు ఫినిష్ అయిపోతాడని చెప్పింది. సో వెన్ ఐ ఫైట్ మెచ్యూర్డ్లీ, పక్కడబందీగా చేయొచ్చు అది. సో మొత్తానికి ఆ సిద్ధాంతానికి, ఆ క్లాసు వ్యవస్థకి కట్టుబడిపోయి ఉండిపోయారు. అది నష్టం జరిగింది అనుకుంటున్నారా, లాభం జరిగింది అనుకుంటున్నారా? లాంగ్ రన్లో ఎప్పుడూ నష్టం జరగదండి. మనం చేసే యుద్ధంలో అంతిమంగా మెచ్యూర్డ్ స్టైల్ ఆఫ్ ఫైటే గెలుస్తుంది. ఎందుకనంటే పురాణాల్లో మీరు ఏ యుద్ధం తీసుకున్నా కూడా కత్తి కంటే కూడా మెదడే ఎప్పుడు గెలుస్తుంది. సో ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. విజ్డమ్ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని గెలుస్తారు. మొన్న మేయర్ సీటు నిజామాబాద్ది 2.5-3 సంవత్సరాలు నానా గందరగోళం చేసి నిజామాబాద్లో వీళ్ళకి వాళ్ళకి తగాదాలు పెట్టించి, వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయించి, వాళ్ళ దుకాణం మీద రాళ్ళు వేయించి, నాన్ సెన్స్ మాట్లాడి డిఫరెంట్ వర్గాలకు కొట్లాటలు పెట్టి అన్నీ చేసారు. నేను 3 రోజులు తిరిగినాను. బీజేపీ వాళ్ళు చేసిరా, కాంగ్రెస్ వాళ్ళు చేసిరా? బీజేపీ పార్టీ వాడు ఒకడే ఉన్నాడు మా దగ్గర. ఈ వాతావరణం అంతా ఖరాబ్ చేసేవాడు 10 మంది లేరు. ఈడు ఓడకైతే ఇచ్చి రాళ్ళు ఇచ్చి జేబులో పెట్టుకొని పోయి ఆడ వీళ్ళ ఇండ్ల మీద రాళ్ళు ఏమని చెప్పాను. ఆ పురాణంతో వాళ్ళు నిజామాబాద్లో కదా, ఆ పురాణంతో వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంతా నాకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మీరు ఎడికెళ్ళో బయటకెళ్ళి వచ్చి మీరు ఆడ ఎంపీ అయిపోయారు అంతే, కానీ మట్టి వాసన తెలిసిన వాళ్ళు నేను. ఓకే,
కింద డౌన్ టు లైన్ ప్రతి మనిషితోని డైరెక్ట్ లింక్ ఉన్నది. నువ్వు ఓడికి రాళ్ళు ఇచ్చినావు, ఓడి జేబులో ఎన్ని రాళ్ళు పెట్టుకపోయిండు, ఎవడింటి మీద రాళ్ళు వేసిర్రు, ఎవరు చెప్తే వేసిర్రు, ఆ మొత్తం అంతా రికార్డు ఉంది. సమయం వచ్చినప్పుడు బరబ్బర్ చెప్తారు. ఓకే, అంటే రాళ్ళు వేసి ఒక క్రియేట్ చేయాలని అల్లర్లు సృష్టించి మత సామరస్యాలు సృష్టించి దాంతో మత రాజకీయాలకు చేయాలని చేసి గెలవాలనేది ఇలా ప్లానింగ్. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, మీ ఇళ్ళ మీద ఎన్నిసార్లు అటాక్ అయింది, నీ కారు మీద ఎన్నిసార్లు అటాక్ అయింది, నిన్ను రోజు పొద్దున్న లేస్తే 100 మంది ఎందుకు తిడతారు, అది ఆయనకు మజా వస్తుంది. దానికి లైకులు వ్యూస్ పెరుగుతున్నాయి, నాకు సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని దానికి మీరు మురిసిపోతే ఐ ఫీల్ పిటీ ఫర్ యూ. ఒక మాట నేను సూటిగా అడుగుతాను. నాన్నగారు కాంగ్రెస్, నాన్నగారి బాటలో మీరున్నారు. సో తమ్ముడు తన అభిప్రాయం మేరకు బీజేపీలోకి వెళ్ళారు. సో తమ్ముడు ఎదుగుతుంటే అన్నగా మీరు సంతోషించాలి కదా. ఊరికి ఏం లాభం జరుగుతుంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మనం ఏం చేయగలుగుతున్నాం. శ్రీనివాస్ గారి ఆశయాలు, శ్రీనివాస్ గారు ఎర్ర బస్సు ఎక్కి నిజామాబాద్లో తిరిగి గల్లీకి పోయి ఒక నిర్మించినటువంటి ఒక సామ్రాజ్యాన్ని, ఒక సెక్యులర్ వాదాన్ని, హిందూ ముస్లిం భాయ్ అనే ఒక మత సామరస్యాన్ని, ఆ కోటని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు వాటి మీద రాళ్ళేస్తున్నావు. నేనే కాదు, నిజామాబాద్లో సెక్యులర్గా ఉండేవాడు, శ్రీనివాస్ గారి అనుచరులు, శ్రీనివాస్ గారి బాటలో నడుస్తున్నటువంటి లక్షలాది మంది సైన్యం నిన్ను సహించేదే లేదు, నిన్ను బరబ్బర్ అడ్డుకుంటారు. అంటే మీరు ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారా, మీరు ఎదగలేకపోయిన బాధతో మాట్లాడుతున్నారు? మీరేమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళిండి, ఎంపీగా 2 సార్లు సక్సెస్ అయ్యిండు కావచ్చు. ఏదైతే పసుపు బోర్డు కూడా తీసుకొచ్చారు, సో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాడు. సో రాజకీయంగా 2వ సారి ఎంపీగా గెలిపించారు, మీరు ఒకసారి మేయర్, అంతేనా? మేయర్గా అంటే మీ నాన్నగారు మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? బోలంతా చేసినాం. ఈయన ఈ 2 సార్లు ఎంపీ చేసింది ఏందో ఆయన చెప్పాలా? ఓకే, మేము చేసింది ఏంది అని అంటే, నిజామాబాదులో మా నాన్న ఎమ్మెల్యే కాకంటే ముందు ఒక బ్రిడ్జ్ కూడా లేకుండే. ఓకే, ఎప్పుడు మా ఊరి మీదకి వెళ్ళి ట్రైన్ పోయినా 1 గంట సేపు అటు ఇటు మొత్తం వెహికల్స్ అని అయిపోతుండే, నిజామాబాద్ టౌన్ స్తంభించిపోతుండే. ఆయన నేను బ్రిడ్జ్ కడతా అని చెప్పేసి మాటిచ్చి, అప్పట్లో డబ్బు ఇంత లేదు, ఆర్ఓబీలు ఆ ఫైలు పట్టుకొని ఎంత కష్టపడి రోజు సెక్రటేరియట్ కానీ ఢిల్లీకి కానీ ఎన్నో సంవత్సరాలు తిరిగి ఆయన ఫస్ట్ టైము రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత చాలా మటుకు పనులు రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వచ్చి కాంబినేషన్ అయినాకనే నిజామాబాద్లో రెండో అతిపెద్ద సమస్య మాకేముండే అని అంటే డ్రింకింగ్ వాటర్. ఓకే, స్కేర్సిటీ. సమ్మర్ వస్తే నిజామాబాద్లో నీళ్ళు రాకపోవు. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుండే నీళ్ళు, గంట సేపు. అటువంటిది ఏం చేయాలని ఈయన మినిస్టర్ అయిన తర్వాత ఆలోచించి కొన్ని రోజులు బయట చెరువులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్యాంకర్లకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకొని చేసి వీటిని ఫిల్టర్ చేసి పబ్లిక్కి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్య తీర్చే ప్రయత్నం చేసిన. దానికి ఏమైంది, ఆ ట్యాంకర్లు తీసుకొస్తే ఆ ట్యాంకర్ల దగ్గర బిందెలు బట్టి కొట్లాడుకున్నాడు. ఒక పిల్లగాడు ట్యాంకర్ కింద పడిపోయాడు. అది పెద్ద బాధ అయిపోయిన తర్వాత దీనికి ఏం చేయాలని చెప్పి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని గోదావరి వాటర్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నిజామాబాద్కి అందరికి తాగటానికి నీళ్ళ సమస్యని పర్మనెంట్గా లైఫ్ లాంగ్ తీర్చే కార్యక్రమం అటు శ్రీనివాస్ గారు మినిస్టర్ ఉండగా నేను మేయర్ ఉండగా గడపకి గోదావరి అనే స్కీమ్ పెట్టి నేను ప్రతి ఇంటికి నల్లాలు పెట్టించి ప్రతి ఇంట్లో డ్రింకింగ్ వాటర్ వచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఇది మాకు చాలా సాటిస్ఫాక్షన్. అవునండి. ఓకే, నాన్నగారు ఎమ్మెల్యే, మినిస్టర్. సో వాళ్ళ సహకారంతో చేయగలిగారు. ఓకే, ఇంకొకటి మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్. సో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంట్లో ఒక సందర్భంలో అప్పుడు నేను కూడా మీడియాలోనే ఉన్నాను, ఒక ప్రశ్న ఎవరు అడిగిరు అప్పుడు, ఆ అధికారం కాంగ్రెస్కు అధికారం రాబోతుంది, ముఖ్యమంత్రి ఎవరైతారని అడిగినట్టున్నారు.
రెగ్యులర్గా పిసిసి ప్రెసిడెంట్ అవుతారు, మీరు మమ్మల్ని అడుగుతారా, మీకు తెలియదు అనేది కోపం చేసినట్టున్నారు కదా. ఎవరు శ్రీనివాస్ గారు? ఉమ్, అది నా దృష్టికి రాలేదు. ఉమ్, ఎందుకనంటే ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఉమ్, మా ఇంట్లోనే మీటింగ్ అయ్యి ఉమ్, రాత్రి 11-12 అయిపోయింది. వీళ్ళిద్దరు డిన్నర్ చేసిండ్రు. ఉమ్. మన చెప్తున్నా కదా, ఎవ్వరు డిన్నర్కి వచ్చినా బ్రేక్ఫాస్ట్కి వచ్చినా కేర్ టేకర్. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన గొప్ప లీడరు ఎంపీ గారు ఎక్కడ సినిమాలో ఉండకపో. ఉమ్, 2 సార్లు గెలిచిన ఆయన ఈడ ఏడ ఉండకపోతుండే. ఆయనకు ఒక్క దేశభక్తి సినిమానే చూపెట్టారు మరి మొదటి నుంచి. ఆ సినిమా చూపెడితే బాగుండేది. అయితే నైటు పోయి నాన్నమ్మని పిలుచుకురాపోరా అన్నాడు. 11:30-12 అయింది. పెద్ద మనిషి వండుకొని ఉన్నది. ఉమ్, మెల్లగా పోయి లేపుకొని తీసుకొని వస్తే, తెలుసా అని అడిగాడు మా ఆయన. పెద్ద మనిషి ఇట్లా వైఎస్ గారిని చూపెట్టి అంతే కదా. ఉమ్, చూపించి ఎవరో తెలుసా, కన్న తల్లితోనే. కన్న తల్లితోని. ఉమ్, ఆమె అప్పటికి 85 ఉన్నది కావచ్చు. ఉమ్, ఇట్లా చూసి వైఎస్ కదా ఉమ్, అన్నది. ఉమ్, అనగానే ఆయన నవ్విండు. నవీన్. నవ్విన తర్వాత ఇగో పాదయాత్రకు బయలుదేరుతుండు, ఉమ్, నువ్వు ఆశీర్వదించాలా అన్నాడు ఉమ్, మా నాన్న. చల్లగా పడుచుకు బిడ్డ అన్నది ఈమె. అట్లా కాదు, ఉమ్. ముఖ్యమంత్రివై రా అని ఆశీర్వదించు అన్నాడు. అవునా. ఎస్. ఉహు. బయట మీడియాకి ప్రపంచానికి ఏం తెలుసో కానీ జరిగిన వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ మీకు చెప్తాను. తన కన్న తల్లితోని డిఎస్ గారు వైఎస్ గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిపై రాని ఆశీర్వదించమని ఆర్డర్ వేసిండు. ఎస్. అంటే ఆయన మనసులో పదవుల మీద లేదు, నిజామాబాద్ మీద ఎక్కువ ఉండేదా. నిజామాబాద్ మీద ఉండే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉండే, అటు మేడం సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలా, గెలిచిపోవాలా, నేను మొగోడని ప్రూవ్ చేసుకోవాలనే కమిట్మెంట్ ఉండే ఆయనకు. నాకు ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యము, పార్టీ అధికారంలోకి రావాలి, అది డిఎస్ గారి కాన్సెప్ట్. ఎస్. ఓకే. సో దాంట్లో సంజయ్ గారు మరి ఆయన వారసునిగా కేవలం మేయర్కి ఎందుకు పరిమితమైండ్రు? సందర్భాలు రావాలా, రాజకీయాల్లో సందర్భాలు కలిసి రావాలా, అదృష్టం కలిసి రావాలా, అవకాశం రావాలా. శ్రీనివాస్ గారికి కూడా ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ హిమ్. చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అవును. ఆయనకు 2-3 సార్లు టికెట్ రానియకుండా ప్రయత్నం చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి లీడర్, వాళ్ళ పేర్లు చెప్పుడు నాకు ఇష్టం లేదు. డాక్టర్ చెన్నారెడ్డి గారు, హీ వాజ్ ఎ టైగర్ ఐసే. గొప్పోడు, మనసున్న లీడరు, మంచి లీడర్. ఎంచుకున్నాడు, వెనక నిల్చున్నాడు, లిఫ్ట్ ఇచ్చిండు, టికెట్ వచ్చింది, నిల్చున్నాడు, నిజామాబాద్ పబ్లిక్ ఆదరించిర్రు, అభిమానించిర్రు, ఎమ్మెల్యేగా చేసి పంపిర్రు. వీడికి తీసుకొచ్చినాక మంత్రిని చేసిండు. మంత్రిని చేసి కూడా మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా చాలామందికి బయట తెలియంది, మీ ద్వారా 99 ద్వారా చెప్తుంది ఏంటి అని అంటే, అన్ని ఫైల్స్, ఆల్ డిపార్ట్మెంట్ ఫైల్స్ హ్యావ్ టు గో త్రూ డి శ్రీనివాసన్ విత్ ఇంట్రూడ్. ఓకే. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఎస్. ప్రతి డిపార్ట్మెంట్ ఫైల్ ఈయన ఛాంబర్కి వస్తుంది. ఈయన చూసి ఓకే చేసి కరెక్షన్ చేసి ఇనిషియల్ చేసినాకనే సీఎం పేసి కూతుండే. అంత నమ్మకం ఉండే ఆయనకు. చాలా లిఫ్ట్ ఇచ్చిర్రు. అట్లనే రేవంత్ అన్న కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ కానప్పటి నుంచి కూడా నాతోని ఆయనతో నాకు సంబంధం ఉంది. ఆయన మనసులో నా మీద అభిమానం ఉందనే సంగతి నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఉంది. అటు నేను మేడం సోనియా గాంధీ గారిని కూడా కలిసిన, ఆమె మాట్లాడే విధానం బట్టి వాళ్ళ మనసులో నాకు స్థానం ఉందా లేదా నాకు తెలుసు. సో అటు ఖర్గే గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరు గుడ్ బుక్స్లో ఉన్న అవకాశం వచ్చిన రోజు నా పైన ఒక తెర ఆపుతుంది. ఆ తెర పక్కకు పోతుందా, కరిగిపోతుందా, ఏమైతుంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు అన్నట్టు ఒక ఓజోన్ పొర లాంటిది ఉండిపోయింది. ఆ తర్వాత ఈ రాకెట్ దూసుకెళ్ళటం స్టార్ట్ చేసిన రోజు ఇక అది ఆగదు. అది ఓకే. బిఫోర్ దట్ నాన్నగారికి అంటే ఎప్పుడు అవకాశాలు వచ్చినాయి కదా, ఎప్పుడు కూడా పార్టీ నుంచి అవకాశాలు లేకుండా ఎప్పుడన్నా జరిగిందా? లేదు. ఒక్కసారి ఎమ్మెల్సీ అడిగిండు తను ఎక్స్టెన్షన్. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో నాకు కాలేదు. ఇంకొంతమంది ఆయనను అపోజ్ చేసి అడ్డగించి ఆయన బాధపడ్డాడు. అప్పుడు
బాధపడ్డాడు. కొన్ని లెటర్లు మేడంకి రాస్తే కూడా రిప్లై రాలేదు. ఓకే. అంటే నేను తర్వాత వాకప్ చేస్తే అప్పుడు తనకు హెల్త్ బాగాలేదు మేడం మేడంకి. తను అప్పట్లో పర్సనల్గా ఆఫీస్కి రావటం కానీ అని కొద్దిగా తగ్గించింది. నన్ను ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది. ఆ రీజన్తోనే కాంగ్రెస్ ఆ రీజన్తోనే నాకు గుర్తింపు లేకుండా పోయింది. నన్ను కనీసము ఒక మాట నాకు చెప్పకుండానే నేను పెంచినటువంటి ఒక లీడర్ని, నాకు ఇవ్వాల్సినటువంటి సీటు, నేను పెంచిన ఒక పిల్లకు సీట్ ఇచ్చి నన్ను అవమానపరిచిండ్రు. నాకు ఒక మాట అన్నా చెప్పి ఉంటే బాగుంటుండే అని బాగా మనస్తాపం చెంది, నానా నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఏమనుకుంటున్నాడు అంటే నాకు బాధ అవుతుంది, ఇక పార్టీలో నాకు ప్రియారిటీ తగ్గిపోతుంది, నన్ను వెళ్ళమనకుండా పోగబెడుతున్నారు అనే పరిస్థితి ఉన్నది ఇది. సో వాట్ ఈస్ యువర్ స్టాండ్ అని అన్నారు. నేనన్నా, నాన్న నీకు నాకు సపరేట్ స్టాండ్ ఉండవు, నువ్వు ఆదేశించాలా, నేను ఫాలో అవ్వాలా, ఆటోమేటిక్గా నువ్వు ఏడుంటే నేను ఆడుంటాను. దగ్గర తీసుకున్నాడు, ఒక ముద్దు పెట్టిండు, పో అన్నాడు. ఓకే. ఆ తర్వాత ఒక రోజు వచ్చి కారు ఎక్కువ అన్నాడు, కారు ఎక్కిన. ఆ కారు టీఆర్ఎస్ భవన్కి పోయింది. ఆ కార్లో నేను ఉన్నా. ఎక్కడికి పోతున్నా అని అడగలేదు, ఏం చేస్తున్నాం అడగలేదు. మా కారు ఎక్కువ అన్నప్పుడే ఇక సింబాలిక్గా మనం కారు పార్టీలోకి పోతున్నాం అని చెప్పారు. సో అప్పుడు అంటే ఈ లోపు మంతనాలు జరిగి ఉంటుంటాయి. ఆ తర్వాత నేను హరీష్ రావు గారు మా ఇంటికి ఒకసారి 2 సార్లు వచ్చినట్టు, వాళ్ళు మంత్రాలు చేసుకున్నట్టు, ఈయన మరి అటు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారో చేశారు. ఇవన్నీ నాకు ఆయన చెప్పలేదు. నేను ఆ మీటింగ్లలో లేను. నాకు మా నాన్ననే హైకమాండ్. సో అప్పటి వరకు కూడా నేను ఈయనను దాటి ఎవరినో ఇంకొకళ్ళను బైపాస్ చేయలేదు. సో ఆయన చూపించేది 1-2 సార్లు పర్సనల్గా మాట్లాడింది నేను మా నాన్నగారు లేకుండా, అంటే ఒక రాజశేఖర రెడ్డి గారితోనే. ఆయన నన్ను బాగా లైక్ చేస్తుండే. ఓకే. ఒకటి ఏంటంటే మాకిద్దరికి తను నేను ఒకటే మెడికల్ కాలేజ్ ఉన్నాం. ఓకే. సో నేను ఆయనకు బాగా ఫ్యాను. ఓకే. నేను అటు కాలేజ్ డేస్లో చిరంజీవి గారికి ఎట్లా ఫ్యాన్, మీరే ఇయర్ ఆయన ఇయర్, ఆయన మా డాడీ ఏజ్. ఓకే. ఆ తర్వాత అదే కాలేజ్ పోయినా. ఓకే ఓకే. ఆయన చదువుకున్న అట్లా ఒకటే కాలేజ్ స్టూడెంట్ అని ఆయన నన్ను కొద్దిగా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈయన డాక్టర్ ధర్మపురి సంజయ్. అట్లా. ఓకే. మీ గురించి నేను కాలేజీలో బాగా ఇంటుండి సార్ ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. అది అని. ఎక్కడ కాలేజ్ అది? గుల్బర్గాలో అప్పుడే చెప్పేవారా రాజశేఖర రెడ్డి గారు? అరే మా జనరేషన్ దాకా చెప్తుండ్రి. అక్కడ అంటే అక్కడ చదువుకొని ముఖ్యమంత్రి అయిండు కనుక. ముఖ్యమంత్రి అయిండు. అప్పట్లో ఆయన చేసిన మెడికల్ కాలేజీలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఆనందప్ప అనే అటెండర్, ఆయన ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫీస్లో ఉంటాడు. ఈ పెద్ద మనిషి తను చదువుకున్నప్పుడు ఉన్నాడు, నేను చదువుకున్నప్పుడు కూడా ఉన్నాడు. అయితే ఇక నాకు టైం దొరికినప్పుడల్లా ఖాళీ సమయంలో ఈ ఆనందప్పతో కూర్చొని ముచ్చట్లాడుతుంటే ఈ ఆయన స్టోరీలు చెప్తుండే. ఓకే. సంజయ్ గారు, వాస్తవానికి డిఎస్ గారిని మీరు ప్రజల్లో ఉంచాలి, డిఎస్ గారు చేసిన సేవలు దాన్ని ఖచ్చితంగా ప్రజలు చిరకాలం ఉంచాలనే మీ చిరకాల వాంఛలాగా కనిపిస్తుంది. సో ఆ దిశగా మీరు అడుగులేస్తున్నారు. సో దాంట్లో పార్టీ మీకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. అయితే మీ తమ్ముడు ధర్మపురి అరవింద్ 2 సార్లు ఎంపీగా గెలవడానికి కారణం ఏమంటే ఏం చెప్తారు? బ్రహ్మం గారు చెప్పిన కథ చెప్తా. కలియుగంలో దుష్టులకు కలిసి వస్తుంది అని చెప్పి నేను, ఈయనకు కలిసి వస్తుంది. ఫస్ట్ టైము కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి పడ్డది. దాంతో కవిత గారు ఓడిపోయినరు, కవిత గారిని ఓడగొట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు అమ్మాయిని ఓడగొట్టిండ్రు అని చెప్పేసి నేను లైమ్ లైట్లోకి పోయి. రెండోసారి ఏమైంది, అప్పుడే బాండ్ పేపర్లు కూడా రాసిచ్చినట్టున్నాడుగా. రాసిచ్చిండు, పలానా టైం లోపల తీసుకొస్తానన్నాడు. అది కాలే, తర్వాత ఉద్యమం అయింది, అది ఇది అంత గందరగోళం అయింది. అది సంగతి. రెండోసారి ఏమైంది, మొన్న కాంగ్రెస్ వాళ్ళ ఓటు బ్యాంకులో కాంగ్రెస్ వాళ్ళకు పడితే టీఆర్ఎస్ వాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం మళ్ళీ ఈయనకు పడ్డది, బీజేపీకి పడ్డది. ఓకే. అట్లా ఈయన మళ్ళీ రెండోసారి గెలిచి. అట్లా మా క్యాండిడేటు కొద్దిగా చాలా సౌమ్యుడు ఉండే,
వెరీ స్లో అండ్ స్టడీ అట్లుండే జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు. ఆయన ఈయన అగ్రెసివ్నెస్కు ఆయనది సరిపోలేదు. అట్లా పోయినసారి కంటే కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచింది. సరిగ్గా కలిసి వచ్చింది. అంటే కేవలం ఆయన సౌమ్యుడిగా ఉండడం వల్లనే ఈయన గెలిచిండా? వన్ ఆఫ్ ది రీజన్స్. తర్వాత అప్పుడు ఎందుకని మరి ఇప్పుడు ధర్మపురి సంజయ్కి ఎందుకు ఇవ్వలేదు టికెట్? ఎంపీ టికెట్ ఇవ్వచ్చు కదా. మీరైతే బాగా పోటీ పడే అది టికెట్లు ఇచ్చేటోళ్ళని అడగాల. సంజయ్కి ఇస్తే మంచిగా ఉంటుండే కదా, మరి ఆయన ఫైట్ చేస్తుండే. మీరు పార్టీ వాళ్ళని నిల్చోబెట్టేసి మీరు ఆయన సపోర్ట్ చేసి ఉంటే పార్లమెంట్ సీట్ వస్తుండే కదా. మీరు అడగలేదా? ఎవరు? మీరు అంతకుముందే ఎమ్మెల్యే టికెట్ అడిగినాము. అప్లికేషన్ పెట్టుకున్నాము. అదేందో అప్లికేషన్ నీ పనికి కూడా ఇన్ని పైసలు కావాలంటే అది కూడా కట్టినాం. అదంతా బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు ఏ దానికైనా కూడా ఇప్పుడు 4-5 అప్లై చేసుకుంటే వాళ్ళతోని 1 నిమిషం మాట్లాడి నీ ప్రోస్ ఏంటి, నీ కాన్స్ ఏంటి, నీ బలమేంది, నీ బలహీనత ఏంది, నువ్వు ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నాను మాట్లాడాలి కదా. ఎవరో ఒకళ్ళు ఎవడు మాట్లాడండి. అప్లికేషన్లు మాత్రం బాగా వచ్చినాయని, అప్లికేషన్లు బాగా వచ్చినాయి. మరి ఆ టికెట్లు ఎట్లా వచ్చినాయి అనేది భగవంతుడు తెరవాలి. సర్వేలు చేసినామని అన్నారు. సర్వేలు చేస్తే మటుకు 100% నిజామాబాద్ పబ్లిక్ నా పేరు చెప్పుంటారు అనేది నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మరి అది ఏం జరిగిందో, సర్వే రిపోర్ట్ ఎటు పోయిందో, ఏం కథనో అనుకోని పరిస్థితులలో మాకు ఎమ్మెల్యేనేమో ఇటు పక్క జిల్లాకి వెళ్ళి వచ్చిర్రు, ఎంపీ ఏమో అటు పక్కకి వెళ్ళి జిల్లాకి వెళ్ళి వచ్చిర్రు. లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు రాలేదని నిజామాబాద్ పబ్లిక్ అసలే చాలా తెలివైన వాళ్ళు, వెరీ మెచ్యూర్డ్ పీపుల్ సరైనటువంటి నిర్ణయం ఇచ్చిర్రు. ఇటు వాళ్ళు పోయినరు, ఇటు వీళ్ళు పోయినరు. నిజామాబాద్లో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలేదు. ఆ తర్వాత ఎంపీ కూడా అడిగిరా? ఇక నేను అడగలే. నా అవసరం పార్టీకి ఉంది అనుకొని పార్టీ వాళ్ళు అనుకుంటే ఎంపీ టికెట్ మీరు అప్లై కూడా చేయలేదు. అంటే ఎమ్మెల్యే టికెట్తో డిసప్పాయింట్ అయిపోయాం. ఇప్పుడు కనీసం అది ఇయ్యనప్పుడు పిలిచి మాట్లాడాలి కదా. అవును. ఏమయ్యా మరి నువ్వు అప్లై చేసుకున్నావు, మేము ఇయ్యలేకపోతే ఇగో ఈ కారణాల వల్ల అయింది, మరి నువ్వు ఇట్లా చెయ్యు చేస్తావని ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంటే సంజయ్ గారు, మీరు సీనియర్గా ఉన్నారు, నాన్నతో పాటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, నిజామాబాద్ మేయర్గా పనిచేసి 2023 ఎన్నికలకు 1 సంవత్సరం ముందు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. సో కొంత బీఆర్ఎస్ పార్టీ 2వ అధికారంలోకి వచ్చింది, 3వసారి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం, 100 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారని కేసీఆర్ కూడా ప్రకటన చేసిన చాలా సందర్భాలు. అయితే ఎందుకని ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉంది, కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయిందని బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఆరోపణలు. సో ఆ సందర్భంలో అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అదే 63-64 సీట్లలో గెలిపించడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అది మన మాణిక్రావు ఠాకరే, రేవంత్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్, ఈయన ఆవేశం, ఈయన కష్టం, ఆయన దిమాక్, ఈ 2 కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చినాయి. ఓకే, అర్థమైందా? రేవంత్ రెడ్డి గారికి యూత్లో ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ గారి నోరుని తట్టుకొని అట్లా మాట్లాడి ఆ వర్బల్ ఫైట్లో కేసీఆర్ బాగా విభేదించింది బండి సంజయ్ కదా. కేసీఆర్ బండి సంజయ్ గారు ఈక్వల్లీ ఫైట్ చేసిండు. అది మంచి చేసిండా చెడు చేసిండా నేను మాట్లాడతలేదు. ఏమండి, ఆయన కూడా అంతే నోరు ఉండే. అవును, అంతే నోరు ఉండే. అది ట్రయాంగిల్ ఫైట్ అవుతుండే. అవును, ట్రయాంగిల్ ఫైట్ అవుతుండే. నిర్ణయం ఏమొస్తుండే భగవంతుడు తెలుసు, నాకు తెలియదు. సంజయ్ కనుక అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే కొంచెం అట్లనే కంటిన్యూ అయ్యి ఉంటే ఏం రిజల్ట్ వస్తుండేనో నేను ఊహించుకోలేను. ట్రయాంగిల్ ఫైట్ 3 వస్తుండే, 3 దిక్కులకెళ్ళి ఫైట్ అవుతుండే. సో మొత్తానికి కాంగ్రెస్కు ఊపొచ్చిన క్రమంలో మీరు ఎమ్మెల్యే టికెట్ అడిగిర్రు, కానీ అది రాకపోవడంతో నిరాశ చెందిర్రు. సో ఇక తమ్ముని మీద కూడా పోటీ చేయాల్సిన అవసరం లేదని మీరు సైలెంట్ ఉండిపోయారా? కాంగ్రెస్ ఇప్పుడు పిలవని పేరంటానికి ఏం పోతాము? మనకు మర్యాద మంచి లేని ఇంటికి మనం ఎందుకు పోతాము? అవతలోళ్ళు మిమ్మల్ని ఒక్కసారి ఇంటికి పోయినాక కూడా వాళ్ళు పలకరియలేదు, నీకు చేయలేదు, నీకు మంచినీళ్ళు అడగలేదు, ఛాయ్ అడగలేదు, ఏం అడగలేదు. ఇంకొకసారి బొమ్మనంటే మీ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మీ ఇంట్లో మీ తమ్ముడే ఉన్నాడు కదండి, ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచిండు కదా. ఆయనకు బీజేపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు.
ఆయన అడిగిన మనుషులకు పదవులు ఇస్తున్నారు, వాళ్ళని అక్కడ ప్రోత్సహిస్తున్నారు. ఏమండి ఆయనకు మర్యాద దొరుకుతుంది కాబట్టి పోతున్నాడు, చేసుకుంటూ వస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. నాకు ఇక్కడ లేదు. మీరు ఎందుకని నాన్నగారి కోసమే అప్పుడే కేసీ వేణుగోపాల్ టీవీఎన్ రమలో కలిసిరు అని పార్టీలో తీసుకురావడానికి? అంటే అప్పటికి అసలు హైకమాండ్ ఎవరో తెలియనప్పుడే పోయి అంత అది చేసిరు కదా. ఎమ్మెల్యే టికెట్ కోసం కానీ ఎంపీ టికెట్ కోసం కానీ ఆ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు మీరు? ఇప్పుడు నాన్నగారు ఫస్ట్ సిక్కుండే, సిక్కున్నాడు. నాకు మేము ఆడ జాయిన్ అవుతున్నప్పుడే ఈడన్ని డ్రామాలు చేసిండు, అర్థమైందా? ఆయన ఏదో రాజీనామా చేసిండని ఆయనను రూమ్ లో కట్టేసిండు, ఆయనను ఫోన్లు గుంజుకున్నారు, ఆయన చుట్టుపక్కల మనుషులను పెట్టిండ్రు, ఆయనను రూమ్ లోకి వెళ్ళి బయటికి రానియరు, ఆయనను గలవనీకి ఎవరైనా పోతే వాళ్ళని గలవనియరు, ఆయనను టార్చర్ చేస్తుండు. ఆయన ఎప్పుడో ఒకసారి దొంగతనంగా ఫోన్ చేసి, నాన్న నాకు ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉన్నది, నా పక్కకున్న నా మనుషులు లెక్క కనబడతలేరు, నాకు ఇంట్లో టార్చర్ పెరిగిపోతుంది. ఎవరికి ఫోన్ చేసేవాడు? నాకే చేసిండు. ఎందుకు? మీరు 24 hours ఆయనతోనే ఉండేవారు కదా. నేను నిజామాబాద్ ఉంటా సార్, ఆయనని ఇంట్లో ఉండే, నాకు ఈడ ఇంట్లో లేదు. సో నేను తీసుకొచ్చి ఆయనను నిజామాబాద్లో పెట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆడ మంచి హాస్పిటల్ లేవు, ఆడ ఆ కేర్ అంత పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుపోయినా ఆయనకి ఏమైనా అయ్యింది అనుకోర్రి, వీళ్ళంతా ఒకటై నా మీద ఎంత దుమ్ము. అరవింద్ కంట్రోల్లో ఉన్నాడు అప్పుడు. ఓకే, అది అక్కడ నాకు ఇబ్బంది, నేను ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. నాకు ఇప్పుడు నాకంటూ సపోర్ట్ చేసి తోడోడు. నేను ఇప్పుడు ఇంతకాలం జీవితకాలము నేను మా నాన్నని చూసుకొని, మా నాన్ననే ధైర్యం ఉండే నాకు, ఎవరితో ఏం పంచాయతీ లేదు నాకు, అవునా కాదా? ఆ తర్వాత డి శ్రీనివాస్ గారి శత్రువులు అందరూ సంజయ్కి శత్రువులు అవుతారు తప్పితే అలా మిత్రులందరూ నాకు మిత్రులు కావాలని రూల్ లేదు. సో నేను నా ఒంటరి పోరాటం ఆయన కండువా కప్పేసి ఆయన మనసు కుదుటపడే బాధ్యత నాకుండే. ఆ తర్వాత నిజామాబాద్ ప్రజలు వాళ్ళు సర్వే తీసుకొని వాళ్ళు నా పేరు చెప్పి ఉంటే నంబర్ 1 పేరు ఢిల్లీకి నాదే పోయిందనే విషయం నాకు తెలుసు. కానీ ఆడ గూడు పుటానీలు చేసి అదంతా ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల టికెట్ రాలేదు, నాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినాక పార్టీలో పెద్దలు ఎవరో ఒకళ్ళు పిలిచి ఇది ఇట్లా జరిగిన మాట, ఇట్లా అయింది, దీనివల్ల కాలేదు, నేను నిన్ను ఎక్కడన్నా అకామిడేట్ చేస్తాను, నీకు మంచి మర్యాద దొరుకుతుంది అనేది మాట్లాడుంటే నేను ఎంపీ టికెట్ అడుగుతుంటేనేమో. ఓకే, ఏమండి జరగలే అది. సో మా జిల్లాలో ఉండే కొంతమంది నాయకులు ఈ సంజయ్ ఎదిగితే మాకు ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారా, తద్వారా అక్కడ హర్డల్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే నాన్నగారు ఏం సాయం చేయలేకపోయారా దాంట్లో? పాపం ఆయనని వీక్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలా, వీడు ఫోన్ అయ్యాడు ఆయనకు, నన్ను వచ్చితే మాట్లాడినాడు, 4 మనుషుల్ని చుట్టూ పెట్టేసి బద్మస్తనం చేస్తాడు. అది ఎంత మటుకు కరెక్ట్? అది పొలిటికల్ రైవల్. ఎవడు మెచ్చుకునే పని అది? పార్టీలో కాదు, పొలిటికల్ రైవల్ మీ ఇంట్లోనే మీకు మరి అడ్డుకట్ట వేయడం జరిగింది. ఎప్పుడన్నా అడిగిరా మరి మీరు? అరవింద్ ఆయన మన చిన్న మొలిగాడ ఎల్కేజీ పిల్లగాడ, ఆయన చేస్తుంది తప్పని ఆయనకు తెలియదా? అంటే ఇంట్లో పెద్ద అన్నప్పుడు ఖచ్చితంగా తమ్ముడు అడుగుతారు కదా, నిలదీస్తారు కదా, మీరు అట్లాంటివి చేయలే? నాకు అలవాట్లేదు అట్లా. ఇప్పుడు మాట్లాడతారా మీతోనే? ఎన్ని రోజులు అయింది మీరు మాట్లాడుకో? జాలేదు నాకు. నాన్నగారు ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడుకునే వాళ్ళు కాదు, ఒక టేబుల్ మీద ఇంట్లో అందరు కలిసి భోజనం చేసి. నేను ఇంటికే ఒప్పుకోదు. అంటే ఆయన ఎప్పుడైతే సిక్ అయిండో అప్పుడు అరవింద్ దగ్గర ఉన్నారు. ఫస్ట్ నుంచే నేను 8th క్లాస్లో ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టినా అంటే మళ్ళీ నేను ఇంటికి పోలే. నేను హాస్టల్లోనే ఉన్నా, బయటనే ఉన్నా, బయటనే వ్యాపారం చేసుకున్నా, బయటనే ఉన్నా. మా నాన్న నాకు ఇబ్బంది ఉన్నదిరా, కష్టమవుతుంది అని ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన పక్కకు నిల్చుంది. నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు వెంబడే ఉన్నారు నిజామాబాద్లో ఉన్నప్పుడు? నిజామాబాద్కి ఆయన ఎప్పుడు వచ్చినా నేను ఆయన పక్కే ఉంటుంటే. ఓకే, ఆయన ఎలక్షన్స్లో నేనున్నా, ఆయన మంత్రి పదవి వచ్చింది, ఆయన మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అంటే పొక్కపోదిగా నేను సుఖంగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నానే. ఓకే, కష్టాలు పక్కకుంటా. ఓకే, అది నా సిద్ధాంతం. అంటే నాకు ఎవరో పెద్ద మనిషి చెప్పిండు, కొడుకు అనేటోడు తండ్రికి సుఖంలా ఉండకపోయినా అవసరం లేదు, అవును, ఆయన బాధల్లో ఉన్నప్పుడు పక్కకుండి నేను ఉన్నా నీకు అనే ధైర్యంతో నిల్చోవాలి. అది కొడుగ్గా బాధ్యత అని ఒక పెద్ద మనిషి నాకు చెప్పిండు, ఆ ధర్మాన్ని నేను నెరవేర్చాను. ఇప్పుడు అరవింద్ 2 సార్లు ఎంపీగా అయ్యిండు కదా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో దాంట్లో మోడీకి మాత్రమే
ప్రధానమంత్రిని చేయాలనేది ప్రజల ఆలోచన, దేశ ప్రజల ఆలోచన అని బీజేపీ చెప్పుకుంటుంది. దాంట్లో భాగంగానే ఎంపీలను గెలిపిస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా 17 మందిలో 8 మంది బీజేపీలు గెలిచారు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తీర్పు ఇచ్చిన ప్రజలు, అంటే రాహుల్ గాంధీని కూడా ప్రధాని చేయాలని అనుకున్నట్టే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించారంటే, సో దాంట్లో మీరు అడగకపోవడం అనేది అది ఇప్పటికీ మీరేమన్నా దాంట్లో ఏమైనా పునరాలోచన ఉందా? అంటే నేను ఎంపీ టికెట్ అడగాల్సి ఉండనేమో, ఎందుకంటే మీ తమ్ముడు బీజేపీ ఎంపీగా చేస్తున్నాడు. సో మీరు కూడా స్థానికంగా బలం ఉంది, నిజామాబాద్లో పట్టు ఉంది, మేయర్గా చేశారు, అభివృద్ధి చేశారు. డిఎస్ అంటే డి శ్రీనివాసు డెవలప్మెంటు నిజామాబాదు, ఇది కాన్సెప్ట్ కదా. అది పూర్తి స్థాయిలో మీరు నిలబెట్టారు, అభివృద్ధి చేసి చూపించారు. సో ఆ ఎంపీగా టికెట్ అడిగితే బాగుండేదేమో కదా. బాగుంటే ఇప్పుడు అడిగిన తర్వాత వాళ్ళు మన మాట ఇంటర్వ్యూ చేస్తారు అంటే అదేమన్నా మీరు అప్లై చేసుకోకపోవడం కరెక్ట్ కాదేమని ఎప్పుడన్నా అనుకోలేదా? ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చిర్రా? ఒకటి ఇచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళు గారు, అర్థమైందా? ఓకే, ఇవన్నీ చూస్తూనే ఉన్నా నేను. ఇయ్యాల కాదు కదా చూస్తుంది, నేను లాగులు వేస్తున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏమేమి నడుస్తుందో అని అన్నీ తెలుసు. వాళ్ళే రూల్స్ క్రియేట్ చేస్తారు. ఇక ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు నిజామాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వీక్ ఉంది. వీక్ ఉందా? ఎందుకు? టీపీసీసీ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు. చాలా నేను నిజాలు చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. మీరు ఉన్నారు కదా, మీరు ఉండగా వీక్ ఎట్లా అవుతుంది? పనులు జరగకపోతే వీక్ అవుతుంది, పబ్లిక్ నిరాశ చెందుతారు. అంటే ఇక ఇప్పుడు అంత పెద్ద సగం కంటే ఎక్కువ క్యాడరు అది బీజేపీకి షిఫ్ట్ అయ్యి, ఇప్పుడు మొన్న జరిగిన మేయర్ ఎలక్షన్స్ లో 28 సీట్లు బీజేపీకి వచ్చి 17 సీట్లు కాంగ్రెస్ కి వచ్చి వీక్ ఉన్నట్ట స్ట్రాంగ్ ఉన్నట్ట? ఇంకా చాలా వచ్చేది ఉండే కదా. మన గవర్నమెంట్ ఉందాడ, మనం కరెక్ట్గా అన్ని సమిష్టిగా పనిచేసుకొని ఉంటే 60లో కనీసం 35-40 సీట్లు కాంగ్రెస్ రావాలి. నైతికంగా బీజేపీ గెలిచినట్టు అంటారా మొన్నటి మున్సిపల్ ఎన్నికలు? అలానే నేనేం మాట్లాడా. మనం ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్లో కాంగ్రెస్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతో టైం లేదు, 2 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేలుకోండి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మేల్కోవాలా. మన కార్యకర్తలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి గట్టిగా పనిచేసి ఈ సీట్లు గెలిపించుకొని రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఈ నిద్రలు ఎవరి అందరు కలిసికట్టుగా పనిచేయరు అని చెప్తున్నా. ఓకే, సో అది అందరు చెప్తారు. దీంట్లో లెజెండరీ లీడర్ డిఎస్, ఆయన కాంగ్రెస్లో ఉన్నతమైన పదవులు, మంత్రి పదవి కావచ్చు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా, సో ఆయన మరణాంతరం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజలు క్రమక్రమంగా మర్చిపోతూ ఉంటారు. సో ధర్మపురి సంజయ్ ఏం చేయబోతుండు? అక్కడ ఉండి శాతనైన సాయం చేస్తూ ఉంటాం అంతే. లోకల్లో ఉండి అందుబాటులో ఉండి పబ్లిక్కి మనం ఎంత మట్టుకైతే, ఇప్పుడు మన చేతిలో గ్రీనింగ్ లేదు, పదవి లేదు, ఏమీ లేదు, అయినా కూడా నా వల్ల ఎంత మట్టుకైతే సహాయం చేయగలుగుతానో అది పర్సనల్గా వాళ్ళకి చేస్తూ ఉంటాం. సో వాట్ నెక్స్ట్? సంజయ్ ఏం చేయబోతుంది మరి నెక్స్ట్? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాం. ఇప్పుడు నా పర్సనల్ అజెండా ఏమి ఉండదు కదా. ఈ మనం అడిగింది వాళ్ళు ఇవ్వాలని లేదు. మనకి ఏదన్నా సరైనటువంటి బాధ్యత ఇచ్చి రేపు పార్టీని స్ట్రెంథన్ చేసుకునే పని. మున్సిపల్ ఎన్నికల్లో 3 రోజులు పనిచేసారు, దాంట్లో ఎంఐఎంతో కలిసి మీరు అధికారం చేజిక్కించుకున్నారు. సో కాంగ్రెస్ కంటే డబుల్ సీట్లు మీ తమ్ముడు బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా గెలిపించుకోవాలి. సో అంటే ఇప్పుడు ఇది అన్నదమ్ముల మధ్య మున్సిపల్ ఎన్నికలు 3 రోజులల్లా వాళ్ళ మేరు కాకుండా ఆపినాం. ఓకేనా? 30 రోజులు పనిచేసి ఉంటే ఏమైతుండే? అవును, 30 రోజులు పనిచేసి ఉంటే వేరే ఉంటుండే సీను. అదే నేను 3 ఏళ్ళు పనిచేసి ఉంటే. అంటే మిమ్మల్ని పనిచేయొద్దని ఎవరని చెప్పారా? ఏది సార్, యుద్ధం చేసేటప్పుడు చేతుల వెపన్ ఉండాలి. నువ్వు యుద్ధ రంగంలో నూకేసి చేతులు ఏం వెపన్ కావాలి సంజయ్కి? ఏం వెపన్? గ్రీన్ ఇంక్ కావాలి. గ్రీన్ ఇంక్ అంటే ఏం కావాలి? మన మనసులో ఏమని చెప్పండి. అరే ఇప్పుడు పార్టీలో రెస్పాన్సిబిలిటీ కావాలి, గవర్నమెంట్లో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ కావాలా. ఇప్పుడు సామాన్య కార్యకర్త నా గడప దొక్కి నాకు ఈ పని చేసి పెట్టమని అంటే నేను ఫోన్ ఎత్తి ఆఫీసర్కి చెప్పేటట్టు పవర్ ఉండాలా. ఏం పదవులు మీరు ఎక్స్పెక్ట్ చేసే పదవులు ఏమున్నాయి అక్కడ చెప్పండి. వాళ్ళు ఏది ఇచ్చినా సరే అంటున్నాను. అంటే ఏముంది అక్కడ? ఇప్పుడు కార్యకర్తకు పని చేయాలంటే ఏం పని చేయాలో ఇప్పుడు నేను మీకు పోస్టులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు.
దాంట్లో ఏదైనా ఒకటి ఇస్తే కార్యకర్తలు వస్తారు కదా. బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు, ఇంకో వేరే పార్టీలో ఉన్నోళ్ళు, టీఆర్ఎస్లోనో బీఆర్ఎస్లోనో ఇంకో పార్టీలో ఉన్నోళ్ళు, అరే ఈడ మనకు సంజయ్ ఉన్నాడు, మనం చెప్తే పని అయితే చేస్తాడు, ఈయన దగ్గర పోదాం కదా అని చెప్పి ఇప్పుడు ఏ ఎలక్షన్స్లో అయినా, ఏ పొలిటికల్ పార్టీలో అయినా, ఏ ఊర్లో అయినా కూడా ఆడ ఒక పార్టీ గెలుస్తుంది అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళో, మార్స్కి వెళ్ళో, జూపిటర్కి వెళ్ళో రారు. ఇళ్ళ ఉన్నోళ్ళే అళ్ళకి పోతారు, అల్లు ఉన్నోళ్ళే ఇళ్ళకి వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు ఇళ్ళకి రావాలా అంటే ఇంట్లో అరే మనోడు ఉన్నాడు రా కుర్చీలా, మనం పోతే పని అవుతుంది అన్నోడు అళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వస్తాడు. అళ్ళకి వెళ్ళి ఇట్లా రావాలా అంటే సరైన కుర్చీలో కూర్చోబెట్టాలి అంటున్నాం అంతేనే. రైట్. ఓకే. వైఎస్ డిఎస్ ఇద్దరు కాంగ్రెస్కి 2 కళ్ళు అనుకున్నాం. సో వైఎస్ డిఎస్ మధ్య ఏదైనా గ్యాప్ ఉండేదా ఆయన సీఎం అయిన తర్వాత కానీ తర్వాత పొలిటికల్గా? అంటే వారి ఇద్దరి మధ్యలో ఏమన్నా పర్సనల్గా ఏమన్నా ఉండే నా దృష్టికి అయితే ఏం రాలేవు ఇప్పటి వరకు. మా నాన్న నాకు అట్లాంటిది ఏం చెప్పలేదు, అట్లా ఏమీ ఉండదని అనుకుంటా. పాదయాత్రకు పోయినప్పుడే ఆయన ముఖ్యమంత్రి కావాలని కన్న తల్లితో ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కమెంట్ చేసిన వ్యక్తి. సో తర్వాత కొంత మీడియాలో కొన్ని ప్రచారం జరిగింది. ఇక అది ఏం జరిగిందో నేను చదవలే, నా దృష్టికి రాలేదు. నేను నా కళ్ళారా చూసింది, నా ముంగట నడిచింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎప్పుడన్నా కలవటానికి పోయినప్పుడు కూడా నన్ను చాలా ఆప్యాయంగానే ప్రేమగానే చాలా మంచిగా మాట్లాడుతుండే. నాకు కొన్ని పర్సెంట్ ఇష్యూలు ఉన్నప్పుడు కూడా మా నాన్న అన్నాడు, రే ఇట్లా రాజశేఖర రెడ్డి మాట్లాడు నేను ఎన్నడూ చూడలే. ఆయన అసెంబ్లీలో ఛాంబరు వదిలిపెట్టి బయటికి వెళ్ళినాక మళ్ళీ వాపస్ ఛాంబర్లోకి వచ్చి ఫోన్ చేయకపో, ఎవరి కోసం చేయకపో, ఎంత పెద్ద తీసుమార్కాని కోసం అని చేయకపోతుండే. నీదొక ఇష్యూ చెప్తే మధ్యలోకి వెళ్ళి వాపస్ వచ్చి ఫోన్ చేసిండ్రా, ఎంత అభిమానం ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నదిరా నీ మీద అని మా నాన్న అన్నాడు. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకున్నారా? పాపం ఆయన వెళ్ళిపోయాయి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ లైక్ దిస్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అనేది ఇన్ఫాక్ట్ మీకు కూడా పడింది. సో ఇక అప్పుడున్న అవకాశాలు ఇంకా రాలేదు. ఇక తర్వాత అంతా మారిపోయి 10 ఏళ్ళు వేరే పార్టీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా అంతే అగ్రెసివ్గా ఉండి నమ్ముకున్న వాళ్ళకు అండదండగా ఉండేది. ఆ మనసు, ఆ క్యారెక్టరు, ఆ స్పీడు నాకు రేవంత్ రెడ్డిలోనే కనబడ్డది. ఓకే. నేను అది రీడ్ చేసుకున్నా. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకంటే ముందు 6 నెలలు ముందే ఆయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో లేనివాడు. నాకు ఆయనతో ర్యాపో లేదు. ఓకే. లేకపోతే ఆయనను ఎట్లా కలవాలని ఆలోచించి చేసి ఒక ప్లాన్ వేసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, నా ఆలోచన విధానం ఇట్లుండే, నేను వాళ్ళ దగ్గరికి ఎక్కువ పోను, నాకు అది అలవాటు లేదు, నాకు మీలో లీడర్ కనబడుతుండు, మీరు బరాబర్ పిసిసి ప్రెసిడెంట్ అవుతారు, మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు, సంజయ్కి ఆ విజన్ ఉంది, కనబడుతుంది, మీరు పిసిసి ప్రెసిడెంట్ కాగానే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి. ఓకే. దానికి ఆయన కూడా నన్ను అంతే ప్రేమగా ఆప్యాయతోని దగ్గర తీసుకున్నాడు, మాట్లాడాడు. నాకు ఇప్పటికీ నేను ఏం కాలేదనే బాధ లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషం ఉంది. ఒక్క బాధ ఏముందంటే నిజామాబాద్లో సామాన్యుడికి పని అయితే లేదు, ఆ లోటు తీర్చాలని ఉంది. నేను మన 99 ఛానల్ ద్వారా పార్టీ హైకమాండ్కు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా చెప్పదలుచుకున్నా, నిజామాబాద్లో సామాన్యుడికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది, వారికి న్యాయం చేయండి. నేను పోరాడే పోరాటం ధర్మపురి సంజయ్ శ్రీనివాస్ కోసం. ధర్మపురి సంజయ్ శ్రీనివాస్ ఆ సామాన్యుడికి న్యాయం చేయాలా అంటే మీరు నన్ను స్ట్రెంథన్ చేయాలని స్ట్రేట్గా అడుగుతున్నాను. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, అడపదడప అవకాశం ఉన్నప్పుడు కలుస్తున్నారు. ఆ సందర్భంలో మరి మీ మనసులో మాట మీరు అడగలేదా? ఇప్పుడు ఏదైతే అప్పీల్ చేసిరో నేను చేసింది అడిగినా ఆయన మనసులో ఏమున్నదో కూడా తెలుసు నాకు. ఇది ఎందుకు స్లో అవుతుందో కూడా నాకు ఆన్సర్ తెలుసు. ఆన్సర్ తెలిసినాక ఆయన ఊకే ఇబ్బంది పెట్టాడు, అనవసరమైన ముచ్చట. అది సమయమే దానికి సమాధానం చెప్పాలా. సో ఆ దిశగా పనిచేస్తా ఉన్నా. కొన్ని హర్డిల్స్ని ఉన్నాయి, ఆ హర్డిల్స్ నాకు తెలుసు, వాటిని స్మూత్ చేసుకునే పనిలోనే ఉన్నా. రాజకీయాల్లో మీకున్న లక్ష్యం ఏంటి? నిజామాబాద్కి న్యాయం చేయాలి. మా నాన్నను నమ్ముకున్నాడు, వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, వారికి ఇంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు టీపీసీసీ మీ జిల్లా నుంచే, తర్వాత పోచారం లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలకి పనిచేస్తున్నారు కదా. ఆయన ఇప్పుడు పోచారం గారు మాకు కొద్దిగా దూరం, పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా నా మనోభావాన్ని చెప్పడం జరిగింది.
ఇట్లా ఉంది పరిస్థితి అని. మొన్న ఎలక్షన్స్ కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు పిలిపిస్తేనే వచ్చాను నేను. ఓకే, వచ్చా 3-4 రోజుల ముందు మా డిసిసి ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇద్దరు కలిసి పిలిపించారు. సంజయ్ నువ్వు రా, కొద్దిగా ఈ పలానా ఈ 1, 2, 3, 4 డివిజన్స్ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు సెట్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పిన టార్గెట్ ఒకటి కూడా మిస్ కాలేదు కదా, అన్ని కంప్లీట్ చేసి చూపించిన. ఓకే, అన్ని కంప్లీట్ చేసి చూపించిన. సంజయ్ పనోడే, వీడికి పనపై చెప్తే పూర్తి స్థాయిగా చేయగలుగుతాడు, దమ్మున్నోడే అని చెప్పి ఆ పిసిసి ప్రెసిడెంట్ గారికి అర్థమైంది. నిరూపించుకున్నారు మున్సిపల్ ఎన్నిక. అరవింద్ స్ట్రెంత్ అయిందంటారా ఎంపీగా? మరి అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ నిజామాబాద్ టౌన్లో, అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ అంతమంది కార్పొరేటర్లు 27 మంది గెలవడం అంటే నిజంగా అరవింద్ స్ట్రెంత్ అయింది అనుకోవచ్చా? దాంట్లో మొన్న ఉన్న సీట్లు అవే సీట్లు ఆల్మోస్ట్ మళ్ళీ గెలిచినాయి. ఈసారి 30 పైన వస్తాయి, కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని సవాల్ చేసిండు. ఆయన అనుకున్నది కూడా అంతే. కానీ ఆయన అనుకున్న సమీకరణాలు మారి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు అన్ని విష ప్రచారాలే చేస్తాడు. ఏమని చెప్పారో ముస్లిం మేయర్ని చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు అని చెప్పేసి అన్ని పబ్లిక్ మైండ్ సెట్ను ఖరాబ్ చేసే కార్యక్రమాన్ని వీళ్ళు చేసేది. అది కాదు అని చెప్పి నేను మొన్న ఒక పెద్ద ఎలక్షన్స్ ముందు కూడా ఓ చాలా పెద్ద క్యాంపెయిన్ అయింది. హైదరాబాద్ దాకా రాకుండొచ్చు, మీలో కొంత తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నేను హిందీ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక స్లోగన్ చేసిన. ఓకే, స్లోగన్ చేసినాక దాంట్లో ఒక ఆర్ఎస్ఎస్ మనోభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు పరిచయం ఉన్న అతనే ఫోన్ చేసి, ఏమయ్యా నువ్వు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని నువ్వు అంటావు, కానీ ముస్లిమ్స్ అనుకోరు అట్లా. నువ్వు గనక కనీసం ఒక 10 మంది మౌల్వీలతోని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనిపించు, నేను ఇంటికి వచ్చి పాదాభివందనం చేస్తా అన్నాడు. ఆర్ఎస్ఎస్ అతను మీకు ఛాలెంజ్ చేసింది. ఎస్ చేస్తే నేనన్నా సరే అంత పెద్ద మాట ఎందుకు మాట్లాడతావు, నువ్వు పాదాభివందనం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి రా, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, నిన్ను ఆలింగనం చేసుకొని పంపిస్తా, ఇంతే చేద్దాం, నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా, 24 గంటల లోపల గిట్ట నేను చెప్పిపోయకపోతే నేను నిజామాబాద్ రాజకీయం ఇచ్చిపెట్టిపోతా అని చెప్పిన ఒకటే ఒక వీడియో, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వీడియో నిజామాబాద్ పబ్లిక్కి రిలీజ్ చేసిన. వాళ్ళు 10 అడిగిర్రు, 1000 వచ్చినాయి. 1000 మందితో వీడియోలు చేపించి పెట్టిరు, అందరు సోషల్ మీడియాలో బాయ్ బాయ్ అన్నారు. ఇప్పటికి కూడా ఉన్నాయి దగ్గర వీడియోలు. బాయ్ బాయ్ అని పెట్టిర్రు. ఆయన రమ్మన్నా ఇంటికి దా భోజనానికి అని, నాకు జ్వరం వచ్చింది నేను రాను అని చెప్పి తప్పించుకున్నాను. ఓకే, సో కల్వకుంట్ల కవిత ప్రభావం నిజామాబాద్ రాజకీయాల్లో అంటే ఆమె ఒకసారి ఎంపీగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల దాంట్లో, ఇప్పుడు ఏమన్నా ఉందా నిజామాబాద్లో ఆమె ప్రభావం? దాని మీద నాకేం పెద్ద అవగాహన లేదు. అంటే నిజామాబాద్లో ఆమెకు క్యాడర్ లీడరు కొంత ఫాలోయింగ్ ఉందా? ఉండొచ్చు కదండి. ఒకసారి ఎంపీగా చేసిండ్రు, ఆమెను నమ్ముకున్న వాళ్ళు, ఆమెను ఇష్టపడే వాళ్ళు, ఆమెని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఉన్నారంటే ఆమె కొంత నిజామాబాద్లోనే ఉంటుంది. అక్కడ ఆమె రిప్రజెంట్ చేసిరు కాబట్టి, తను మళ్ళీ మా ఊరు కోడలు కాబట్టి, అర్థమైందా? ఏమని చేసిరు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధికి సంబంధించి? నాకు పెద్దగా ఐడియా లేదు సార్. నిజామాబాద్ అయితే టీఆర్ఎస్ హయాంలో పెద్దగా డెవలప్ కాలే. చాలా మంది పేదవాళ్ళకు చాలా అన్యాయాలు జరిగినాయి. అడ్మినిస్ట్రేషన్ మొత్తము ఈ ఎక్కువ మటుకు ఎమ్మెల్యేల కంట్రోల్లోనే ఉండే. ఎంపీగా ఈవిడ ఢిల్లీలో కానీ ఇంకో దగ్గర ఏమైనా చేసిందో అది ఐఎమ్ నాట్ రియల్లీ షూర్. టీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ నిర్లక్ష్యం 100%, అందులో ఏం డౌట్ లేదు. ముంగడు పోయేది పక్కకు పెట్టగానే వెనకకు పోయింది, చాలా వెనకకు పోయింది. రోడ్లు లేవు, ఏం లేవు. ఒక్కొక్క మెయిన్ రోడ్లు తవ్వేసి 6 నెలలు వాటిని పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది నిజామాబాద్లో? ఆడ మొత్తం ఖాళీ చేసిపోయిండు. ఎవరు? మీ టీఆర్ఎస్ వాళ్ళు. ఆడు చెరుకులకి వెళ్ళి రసం తీసేటోడు ఆ రసం తీసి పిప్పనీసి పెడతాడు, పిప్పి కూడా ఎత్తుకపోయి. రేవంత్ రెడ్డి చాలా గట్టోడు, మొండోడు, ధైర్యవంతుడు కాబట్టి
ఇప్పటికీ కరెక్ట్గా ఇంత జీతాలు ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు 2 ఎడ్లు మాయమైపోయినా కూడా ఒక్కడే మొత్తం అది వేసుకొని గుంజుకుంటూ వస్తున్నాడు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ స్కీమ్స్ ప్లస్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ప్లస్ చేసి డెవలప్మెంట్ చేయాలా అంటే దట్స్ నాట్ ఈజీ టాస్క్. ఆ నాగడి మెడల మీద పెట్టుకొని ఒకటే గుంజుకోపోతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. టైం పడుతుంది. నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, 2 చేతులు జోడించి కూడా చెప్తున్నా, మనసున్నోడే, అందులో ఏం డౌట్ లేదు మీకు. రేవంత్ రెడ్డి గారు మనసున్నోడే, పెడతాడు, అన్నం పెడతాడు. ఆలస్యం అవుతుంది కావచ్చు, వన్ డే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈరోజు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళందరికీ మేలు చేయాలనుకుంటారు, ఒక సెక్షన్కి మేలు చేయాలనుకోరు. ఎస్పెషల్లీ గరీబోని పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ ఇది. మీకు అన్యాయం చేయాలని ఉండదు. కానీ మీ అందరూ గుర్తించాల్సింది ఏంది అని అంటే, అడ్డగోలుగా దోసుకొని పోయిన పార్టీ వాళ్ళు. అందుకని ప్రతిసారి మళ్ళీ వాళ్ళే సత్యపూసలు లెక్క మీడియా ముంగడికి వచ్చేసి మీరు ఏం చేస్తలేరు నువ్వు అది పెడతలేవు, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేవు, మీరు ఏం మిషపెట్టిపోయారు, కూర్చొందాం ఎక్కడన్నా ఎదురుగా బదురుగా కూర్చొని. నువ్వు సీట్లోకి వచ్చినప్పుడు ఎంత డబ్బులు ఉండే, మీరు ఏం చేసిండ్రు, మీరు వదిలిపెట్టిపోయినప్పుడు ఏముండే, ఎందుకు చేస్తలేమో మాట్లాడదాం, సామాన్యుడికి చెప్దాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అప్పులు చేస్తుంది, 3,40,000 కోట్లు అప్పులు చేసి, వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కడుతుందుకే పైసలు తేవాలి. ఇప్పుడు రెవెన్యూ, స్టేట్ రెవెన్యూ 4,000 కోట్లు ఏమో, 6,000 crores ఏమో డెప్టే ఉందంట ఎవ్రీ మంత్. ప్రతి నెల 6,500 కోట్లు లోటు బడ్జెట్ అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రానికి? మనకు తెలంగాణ వచ్చినాడు ఇదే పరిస్థితి ఉండేనా? లేకుండే కదా, లేకుండే. సర్ప్లస్ స్టేట్. తెలంగాణ వాజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. ఓకే. అటువంటి దాన్ని ఈడదాకా తీసుకొచ్చి మళ్ళీ సత్యపూసం మాటలు మాట్లాడతా, నాకు అర్థమే కాదు. చేసింది అంతా మీరే పెట్టుకొని. సో అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు, బీజేపీనా బీఆర్ఎస్? ఇక ఏమో నాకు తెలియదు. నిజామాబాద్లో ఎవరు? నిజామాబాద్లో ఉంటారు కదా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఓకే, బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ. బీజేపీ దీంట్లో ఎంపీగా మీ బ్రదర్ తమ్ముడు అరవింద్ సంపాదిస్తున్నాడా, అభివృద్ధి చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడా? ఇక అది తెలియదు నాకు. అంటే కిషన్ రెడ్డి చెప్తున్నాడు 12 లక్షల కోట్ల కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఆయన సీనియర్ లీడర్ కదా, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తున్నాడు కావచ్చు. దాంట్లో నిజామాబాద్ కూడా ఉంది కదా. వేసుకపోతుండే బాగా నాకు కనబడదు కదా, ఆయన వేసుకపోయి నాకు చెప్తాడే ఎట్లా? అంటే ఒకప్పుడు మీది పని అయితే జరుగుతలేదు, అభివృద్ధి పని జరుగుతలేదు బాగా స్లో. అరే ఇప్పుడు వీడికెళ్ళి నిజామాబాద్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీలు కూడా పోతున్నావు కదా, నీకు మోడీ గారు, అమిత్ షా గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కదా. అరే తీరా భయ్, ఈ పైసలుతే ఓ 1000 కోట్లు పట్టుకరా, మళ్ళీ రోడ్లు వేపి తెత్తలేడా, అంతా ఉత్త జూట మాటలు. ఈయనకానికి తాకలాడలు పెట్టే మాటలు తప్పితే ఎందుకు మన కార్పొరేషన్లో అంతమంది మరి బీజేపీ కార్పొరేటర్ ఎందుకు గెలిచిరు అంటారు ఏం చెప్పకుండా? ఆ పబ్లిక్ అంతా నమ్మిర్రు. ఇదేమంటారు, ముస్లిం అంతా కాంగ్రెస్ కు, తర్వాత హిందువులంతా బీజేపీ. ఎందుకు హిందువుల సీట్లు రాలేదా? బరాబర్ వచ్చినాయి. నీకు ఏం చెప్తున్నా, 3 రోజులు పనిచేస్తే ఈ పరిస్థితి ఉండే, 30 రూపాయలు చేయించుకునేది ఉండే అబ్బా కాంగ్రెస్ పార్టీ నాతోని. ఓన్లీ 3 రోజులు మాత్రమే మీకు అవకాశం. మరి 3-4 రోజులు చేస్తేనే అట్లా వచ్చింది అంటున్నా. నేను చెప్తున్నా, నిజామాబాద్ మీరు నాకు చేతుకు గ్రీనింగ్ ఇచ్చి ఈ 2 ఏళ్ళు పని చేపించిన తర్వాత ఆడ కాంగ్రెస్ ఎంపీ గెలిపియకపోతే అప్పుడు మీ ఏ ఛాలెంజ్ అంటే కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే 2 అన్ని. అరే జిల్లాలో మొత్తం కాంగ్రెస్ వస్తుంది, మొత్తం 10 సీట్లకు 10 సీట్లు. ఇప్పుడు 5నే, 6 సారీ అర్బన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, 6 బోధన్, పాల్కొండ. సో ఇవన్నీ కూడా ఇవన్నీ గెలుస్తాయి, పార్లమెంట్ కూడా గెలుస్తాయి. ఓకే, అంటే మీ ప్రధాన శత్రువు మీ తమ్ముడే అనుకోవచ్చా? ఇప్పుడు ఓడుంటే అని ఓడగొట్టాలా, మనం గెలాలా. ఆడ తమ్ముడైతే ఇంకోటైతే. అంటే అన్నదమ్ముల మధ్య ఏం సెంటిమెంట్ లేదా? అవన్నీ ఏం లేవు. అరే చిన్నప్పటి నుంచి అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని నేను ఆ ప్లేట్ దన్నేసి పొయ్యి నువ్వు ఓడదు వేరే దుకాణం తెరిస్తే నేను అందులో పుట్టినా, అందులో పెరిగినా, నేను తిన్న అన్నము మా నాయన సిద్ధాంతము, దాన్ని కాపాడుకోవడానికి గాడోడుతో కొట్లాడి నాకు భయం అవుతా. అది ఇచ్చి చూడు, ఏం చేసి చూపిస్తాను చూస్తారు కానీ
మీ తమ్ముడు మా నాయన అడుగుజాడల్లో మా అన్న పోతున్నాడు, మా అన్నకు అవకాశాలు రావు, నేను ఇక్కడ ఉంటే ఏం రాదని రాకుండా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో కలిసి గుడిపుటానికి పండుతున్నట్టు అందుకే అట్లా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తోని మింగిలింగ్ అయిందా? కావచ్చు మరి. ఆ మాట అన్నాడంటే ఆయన మాట కాంగ్రెస్ పార్టీలో ఇన్నటోళ్ళు ఉన్నారన్నట్టే కదా, ఆయనే చెప్తుండే మరి. ఓకే, ఆయనేమో అగ్రెసివ్గా పోతున్నాడు, మీరేమో స్మూత్గా పోతున్నారు. నా అగ్రెసివ్నెస్ మీరు చూడలేదు సార్. నేను అగ్రెసివ్గా పోయిన రోజు ఈ ఛానళ్ళు, ఈ మీడియా, సోషల్ మీడియా ఏం లేకుండే, నన్ను చూడలేదు మీరు. నిజామాబాద్ పబ్లిక్ వచ్చి నేనేంటిదో అడిగితే ఒరిజినల్ అంతా లోపల ఉందంట, బరబ్బర్ ఉంటది. ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చెప్తాడు చూడు, ఆ లోపల ఉన్న సంజయ్ గారిని లేపుతారు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాకపోతే రేపు గుర్తుపడుతుంది. లేచినాడు మటుకు నన్ను అట్టుకుంటూ బాగా ఎవరు లేపరు సార్, మీరు మీకు మీరే చేసుకుంటున్నాను. నా పని నేను చేస్తున్నాను, నేనే ఉత్తగా కూర్చుంటలేను. నేను ఉత్తగా కూర్చుంటాను అనుకుంటే మీ ఛానల్కు రెండు అంతస్తులు మెట్లు ఎక్కేసి ఇవాళ వచ్చి ఈ స్టూడియోలో కూర్చోకపోతుంటే కదా నేను. అంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, అవకాశం కోసం వేచి చూస్తున్నారు. సో దాంట్లో తమ్ముడైనా కూడా ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. సో తమ్ముడు ఇప్పుడు ఎంపీగా గెలిచిండు, రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుడు అయితే ప్రచారం జరుగుతుంది కదా, ఆడు ఏమైనా నాకు బాధ లేదు. సంతోషం ఏది సంతోషం ఉందా? తమ్ముడు ఎంపీ అయింది కదా. నాకు నిజామాబాద్ పబ్లిక్ కూడా అన్యాయం చేసి వాళ్ళకు వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నాను అంతే. తమ్ముడు చేస్తలేడు, ఆ పని చేయట్లేదు, చేస్తలేడు. ఏం చేయట్లేదు 2 టర్మ్స్. అరే మందిల మీద రాళ్ళు వేయించేటోడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్తా నేను. మరి రాలేయించినప్పుడు మీరు కేసు పెట్టవచ్చుగా, రాష్ట్రంలో అధికారం మీరే ఉన్నారుగా. అప్పుడు లేదబ్బా, అప్పుడు టీఆర్ఎస్ టైంలో చేసిన పని అది. వాళ్ళిద్దరికి ఒప్పందం ఉంటుంది, ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈయన ఇద్దరు మంచి దోస్తులు. అంటే మీ తమ్ముడు కాంగ్రెస్ టీఆర్ఎస్ని కలుపుకొని బీజేపీ లీడర్షిప్. ఇప్పుడు ఆ సారు జన్మపత్రిక అంటే తెలుసా మీకు? తెలియదు. పిల్లగాడు పుట్టినప్పుడు రాపిస్తారు జన్మపత్రిక. జన్మపత్రిక రాపిస్తే నేనేమో దేవగణంలో పుట్టిన, మా తమ్ముడేమో రాక్షస గణంలో పుట్టి. అర్థమైందా? నా జన్మనామం ఏమో ఓగయ్య, ఆడేమో మేఘనాథుడు. మేఘనాథుడు ఏం చేస్తాడు? కనబడడు, ఉరుములు మేఘాల సాటుకు దాక్కుంటాడు. దాక్కొని దొంగ సాటు దెబ్బలు కొడతా ఉంటాడు. దొంగసాటు కాదు, ఉరుములు మెరుపులు సృష్టిస్తా ఉంటాడు ఇప్పటికి. అరే ప్రత్యర్థి మీద చేసి మనం పోయి దాక్కుంటాడు భయ్. అందుకే కష్టమైంది. లక్ష్మణ్ నరసింహుడు కూడా దెబ్బతిన్నాడు. ఎందుకు అని ఉడమని కనబడాడు కదా, మళ్ళా పారిపోతాడు. అట్లా పంచాయతీ. సో ఓళ్ళతో కలుస్తుండో ఏం చేస్తుండో. సంజయ్కి అవకాశాలు రావు అని అంటే మీనింగ్ ఏంటిది? నేనే రాణిస్తలేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా నేను ములాఖాత్ అయ్యున్నా, అందుకే వాళ్ళకి చెప్పి నేను రాణిస్తలేను అని చెప్తుండే కదా ఆయన. మరి ఇంకేంది, అంత ఓపెన్ గా చెప్పిండు. మేఘనాథుడు అడ్డుకుంటున్నాడు. ఏం పర్వాలేదు, చెడు కొంతకాలమే గెలుస్తుంది. ఆ తర్వాత మంచి బ్లడ్ అయితే బాయిల్ అవుతుంది లోపల, మీ బ్లడ్ బాయిల్ అవుతుంది. నా బ్లడ్ సంగతి అందరికంటే ఎక్కువ అరవింద్ కనుక బాగా తెలుసు. అంతేనా? భయపడతాడా మీకు? నేనే ఏం కామెంట్ చేయ పబ్లిక్ లో. అంటే ఫంక్షన్లలో ఎప్పుడైనా కలుసుకుంటా మాట్లాడుకోరా? రాజకీయాల కోసం ఇంత అవసరం అంటారా? ఏది పేగుబంధం కదా ఇదంతా. అవన్నీ నమ్మబ్బా. మా నాయన నాకు అది కూడా నేర్పించాడు. మనను అభిమానించేటోడు, మనను ప్రేమించేటోడు అడు మనోడు, చుట్టం కావాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? మనం ఒక పొలిటికల్ పార్టీ, ఒక ఎజెండా, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆయనను బీజేపీలో జాయిన్ కమ్మని చెప్పేసి ఈయన ప్రెజర్ చేసిండు. ఆయన ఫోన్ చేసిండు, నన్ను ఇబ్బంది పెడుతుండు. నేను చిన్నప్పటి నుంచి సెక్యులర్గా ఉన్నా, నాదొక పద్ధతి ఉన్నది. ఇన్ దిస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ నేను మళ్ళీ దానికి విరుద్ధంగా పోయి నా మనసును చంపుకొని పోయి నేను బీజేపీలో పనిచేయలేను, నా మనసు ఒప్పుకుంటలేదురా అని చెప్పిండు నాకు. ఒకసారి నేను పార్టీ ఇచ్చిపెట్టిపోయే పెద్ద తప్పు చేసిన, దానికే నేను రిపెంట్ అవుతున్నా. మా నాయననే తప్పయి గంత పెద్ద లీడర్ ఆయన ఫీల్ అయింది. ఆ తప్పు మళ్ళా మేమేం చెయ్యం, మేము ఒక పద్ధతి పట్టుకున్నాం, పద్ధతి ప్రకారం పోతాం. మాకు నిజామాబాద్ అంటే ప్రేమ ఉన్నది, నిజామాబాద్ పబ్లిక్కి మా మీద ప్రేమ ఉన్నది. చాతనైన కాడికి కొట్లాడతాం, మీరు ఎన్ని అడ్డంకులు పెట్టుకుంటారో పెట్టుకోర్రి. ఒకనాడు పబ్లిక్ తిరగబడతారు. ఇప్పటికే ఆల్రెడీ జస్టిస్ ఫర్ డిఎస్ఆర్ అని చెప్పి యూత్ పిల్లలు స్టార్ట్ చేసిర్రు. సుమారు 10,000 మంది వాయిస్ రేజ్ చేసిర్రు సోషల్ మీడియాలో. సంజయ్కి న్యాయం జరిగిందనే పోరాటం స్టార్ట్ అయింది. అది ఉధృతి చెందుతుంది. ఒకనాడు యూ విల్ సీ. ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చి
ఒక కిరాయి ఇల్లు తీసుకొని యుద్ధం స్టార్ట్ చేసి 2 నెలలే అయింది. ఒక 6-7 నెలలు అయినాక చూడు ఏమవుతుందో. ధర్మపురి సంజయ్ శ్రీనివాస్ అంటే నాన్న పేరు కూడా ఇప్పుడు మీ పేర్లో అది ఏంది అని అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలలో దాంట్లో దీంట్లో ఏమైనా మీ అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్నారని అడుగుతారు. ఎవరైనా పెద్ద మనుషుల దగ్గర మా నాయన దోస్తుల దగ్గరికి పోయినా ఇంకో ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరికి పోతే పంచుకుంటారు అంటే అవసరం పంచుకున్నాం. ఆయనకు కావాల్సింది ఆయన తీసుకున్నాడు, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. ఆయనకు ఇల్లు వాకిలు కావాలనుకున్నాడు, నాకు మా నాయన పేరు కావాలనుకున్నా, ఆయన ఆశయాలు కావాలనుకున్నా. అందుకనే ఆయన పేరు తీసుకొని నా పేరు వెనక పెట్టుకున్నా. నా పేరు ఇయ్యాలటి నుంచి ధర్మపురి సంజయ్ శ్రీనివాస్. శ్రీనివాస్లోంచి ఆర్ తీసుకున్నా, నా పేరు డిఎస్ఆర్ అని పెట్టుకున్నా. నాకు ఇల్లు వాకిళ్ళతో పని లేదు, ఆస్తులతో పని లేదు. ఓళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సైన్యం కావాలని దుర్యోధను కోరుకున్నాడు. నాకు నువ్వు కావాలని అర్జునుడు కోరుకున్నాడు. కృష్ణుడు అర్జునుడు ఎంబట పోయిండు. ఆస్తిపాస్తులు సైన్యం గీనం అంతా కౌరవులు తీసుకుపోయినారు. నేను మా నాయన పేరు తీసుకుపోయినా, మిగతా ఆయన తీసుకుపోయాడు. అంటే నిజామాబాద్లో ఇప్పుడు కౌరవులకు పాండవులకు యుద్ధం లాగా నడుస్తుంది అంటారు. ఇంకా పాండవుల పక్షాన మీరున్నారు, కౌరవుల పక్షాన ధర్మపురి అరవింద్. నేను జనం పక్షాన ఉన్నా. ఓకే. మా నాన్నగారి అభిమానుల పక్షాన ఉన్నా. మా నాన్నగారి పద్ధతుల పక్షాన, ఆయన ప్రణాళికల పక్షాన. ఆయన సెక్యులర్ వాది, నేను సెక్యులర్గా ఉన్నా. ఆయన సిద్ధాంతాల కోసం, నిజామాబాద్ జనం కోసం పోరాడుతాం. ఓకే. ఇప్పుడు దుద్దిల్ల శ్రీపాదరావు వారసుడు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి వారసుడుగా వివేక్ ఉన్నాడు మంత్రిగా. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ వారసుడుగా ధర్మపురి సంజయ్ ఉన్నాడు. ఒక పదవి మాత్రమే కావాల్సి ఉంది, అంతే కదా మీరు ఫైనల్ కోరుకునేది? పార్టీలో సరైన గుర్తింపు ఉంది సార్ అందరికీ. నా మీద ఢిల్లీలో టాప్ లెవెల్ నుండి మరొకసారి మరి నామినేటెడ్ పోస్టుల కోసం ఢిల్లీ బాట పట్టే ఆలోచన ఉందా, ఇక్కడనే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఢిల్లీలో అందరు మంచిగానే ఉన్నారు. నాపేటోళ్ళు చేసేటోళ్ళు అంతా ఇన్నే ఉన్నారు. అందుకని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆ పని మీదనే ఉన్నా. అసలు ఈ బీజేపీ ఎంపీతోని అసలు ఓలు కనెక్షన్లు ఉన్నారు. నేను చెప్పిన కదా మీకు ఇంతకుముందు, ఆయన కూర్చోబెట్టిన వాళ్ళే చాలా మంది మొన్నటి వరకు కూడా ఆఫీస్ బేరర్లు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు కొంతమంది ఆపుతున్నారు. అంటే సంజయ్ అయితే మాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రియారిటీ తగ్గిపోతుందా వాళ్ళ భయమా? కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచే మీకు శత్రువులు ఎక్కడో లేరు, అంతే కదా? అంటే ఒక ఇంట్లో తమ్ముడు, తర్వాత పార్టీలో సీనియర్లేనా? సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అంతా కలిసి కట్టుకున్నారు కొంతమంది. మరి ఎట్లా ఏకాభిప్రాయం ఎట్లా తీసుకొస్తారు? పార్టీలో సమస్య కదా. చేస్తారు. ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయనతోనే ఒక 2-3 దఫాలుగా మీటింగ్ అయింది. ఇక ఆయన పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఆయన బాధ్యత, ఆయన సొంత జిల్లాలో కాంగ్రెస్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన హయాంలోనే ఆయన చేస్తారనే విశ్వాసం నాకున్నది. త్వరలో కూర్చోబెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని నాకు సరైనటువంటి దారి చూపిస్తారు. అటు మా పిసిసి ప్రెసిడెంట్ గారు, అటు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కూర్చొని కూడా, మీనాక్షి నటరాజన్ గారు కూడా చాలా సీనియర్ అండ్ సీరియస్ లీడరు. సమయం వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చొని చేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్కొక్క సీటు ఇంపార్టెంట్ కాబట్టి రేపు మనకు ఢిల్లీలో ఫామ్ కావాలా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలంటే ఒక్కొక్క సీట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మరి ఈ పార్లమెంటు టికెట్, ఈ పార్లమెంటు సెగ్మెంట్లో మనం గెలవాలంటే ఏం చేయాలా అనేది వాళ్ళు ఆలోచించినప్పుడు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని నాకు పూర్తి విశ్వాసం. మీ టార్గెట్ ఎంపీ సీటు ఏం లేదన్నా, నిజామాబాద్ మొత్తంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇంక్లూడింగ్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసి అన్ని గెలిపించుకోవాలి. ఓకే. అది మా తాతగారు హయాంలో జరిగింది. అరుగుల రాజారాం గారు ఉన్నప్పుడు మొత్తం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ పార్లమెంటు గెలిపించుకొని ఢిల్లీకి తీసుకుపోయారు. అట్లనే డి శ్రీనివాస్ గారు కూడా మొత్తం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ పార్లమెంట్ గెలిపించుకొని ఢిల్లీకి తీసుకొని పోయారు. నేను కూడా అదే పని చేయాలా, అదే బాటలో పోవాలా, అన్ని 5 సెగ్మెంట్లు గెలిపించుకోవాలా, పార్లమెంట్ గెలిపించుకోవాలా, అందరినీ ఉమ్మడిగా మా సీనియర్ లీడర్ల సమక్షంలో ఢిల్లీకి తీసుకుపోవాలని నా కోరిక. ఇప్పుడు తమ్ముడు మీకు ప్రధాన ప్రత్యర్థి అక్కడ ఎంపీగా ఉన్నాడు. సో ఆయన మీద మీరు ఏమైనా ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటుందా మన ఛానల్ వేదికగా? తప్పు చేసినప్పుడు బరాబర్ చెప్తాము. అయితే నాయన ఏం చెప్పాడని చెప్తున్నా కదా మీకు, ఫస్ట్ పార్టీ నిన్ను ఓన్ చేసుకొని నిన్ను స్ట్రెంథన్ చేయాలా, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ పార్టీకి మీరు ఒక సింబాలిక్ గా కొంత చెప్పగలగాలి. ఇప్పుడు తనైతే ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా తాను ఏం చేస్తున్నాడు లేదా అనేది మీరు ఏ కరువు పెడితే కదా వాళ్ళ దృష్టిలో పడేది.
ఇప్పుడు ఏమీ లేకుండా నేను మాట్లాడితే గుర్తింపు ఏంది? ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా చెప్తున్నా, ఆయనకు ఫైట్ చేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అబ్జెక్షన్ లేదు. నేను పూర్తిగా ఫైట్ చేయగలుగుతా, ఓడగొట్టగలుగుతా అని కూడా డైరెక్ట్గా చెప్తున్నా. ఓకే, అంటే మీకు గ్రీన్ సిగ్నల్ ఒకటి రావాలి అంతే. గ్రీన్ సిగ్నల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మిమ్మల్ని నియమించాలి నిజామాబాద్, అంతేనా? వాళ్ళు ఎట్లా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం వాళ్ళని తీసుకోమంటున్నా. బాల్ ఇస్ ఇన్ యోర్ కోర్ట్. నేను ప్లేయర్ని, సోల్జర్ని సిద్ధంగా ఉన్నా. మీ దగ్గర అన్ని ఉన్నాయి, అస్త్రశస్త్రాలు ఉన్నాయా దాంట్లో? అతనే సార్ డి శ్రీనివాస్ అసుంటే హెడ్ మాస్టర్ దగ్గర మామూలుగా చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద లీడర్లు అయినరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన కుద్దన్నాడు, ఇప్పుడు నన్ను యూత్ కాంగ్రెస్ లకు తీసుకొచ్చి నాకు నాయకత్వం నేర్పించింది డి శ్రీనివాస్ గారు, నాకు చాలా ఆప్తుడు అని చెప్పారు. అట్లా ఎంతో మంది, కొన్ని వందల వేల మంది శిష్యులను తయారు చేసుకున్న కెపాసిటీ ఆయనకుంటే, ఆయన కడుపులోనే పుట్టి ఆయన బ్లడ్ షేర్ చేసుకున్నోడికి నాకు ఎంత ఉంటుంది సార్? ఓకే, సో ఖచ్చితంగా మీరు సరైన నాయకత్వం, సరైన బాధ్యతలు అప్పచెప్తే అప్పుడు మీ వజ్రాయుధాలను కానీ తర్వాత బ్రహ్మాస్త్రాలను వాడతా అని చెప్తారు, అంతే కదా? ఖచ్చితంగా ఆ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించి, ఎంపీలను గెలిపించి సో ఢిల్లీకి తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నారు. సో దానికి సంబంధించిన పార్టీ బరువు బాధ్యతలు మీకు అప్పగించాలి అఫీషియల్గా, అది మీరు కోరుకున్నది, అంతే కదా? సంజయ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా, అంటే ఎలాంటి మచ్చలేని నాయకుడు ముఖ్యమంత్రిగా పేరుంది. దాంట్లో ఆయన క్యాబినెట్లో పనిచేసిన మీ నాన్నగారు డిఎస్తో సహా అందరికి కూడా కొంత అవినీతి మరకలు అంటుకోలేదు. సో ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సో అదొక లెజెండరీ ఆయన జర్నీ మొత్తం. ఆ లెజెండరీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం? ఇప్పుడు నేను 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసే అవకాశం నిజామాబాద్ పబ్లిక్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు ఇచ్చింది. నాన్ కరప్ట్ అనే పేరు నేను సంపాదించుకోగలిగాను. ఇప్పటికీ కూడా మేయర్ అనే స్థానానికి పూర్తి వాల్యూ, గౌరవము మీ వల్ల వచ్చింది సార్ అని జనం మాట్లాడుకుంటారు. ఇంకోటి, నేను చేసినటువంటి నా పర్సనల్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రజలు నన్ను ఇవాళటి కూడా అభిమానించడానికి, ప్రేమించడానికి కారణం, ఉదయమే 4 నేను డ్యూటీ ఎక్కుతుంటే మేయర్గా శానిటేషన్ వర్క్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. నేను 3:45కి ఆఫీస్లో ఉంటుంటే, ఎర్లీ మార్నింగ్ 3:45కి ఆఫీస్లో ఉండి శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకోవాలి. ఓకే, ఇన్స్పెక్టర్ ఒకవేళ రాకపోతే ఆ డ్యూటీ కూడా నేనే చేస్తుంటే, అటెండెన్స్ కూడా తీసుకునేవాళ్ళు. తీసుకొని నేను పెట్టిన సంతకాలు ఇప్పటికి కూడా రిజిస్టర్లో ఉంటాయి. శానిటరీ ఇన్స్పెక్టర్లు చాలా మటుకు రాకపోతే వాళ్ళని ఇళ్ళకు పోయి వాళ్ళను నిద్ర లేపి తీసుకొని డ్యూటీ మీద తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను మేయర్గా ఎక్కిన రోజు ఆఫీసర్లు 10, 10:30, 11 గంటల వరకు కూడా ఆఫీస్కు రాకపోదురు. సో నేను పోయి చూసిన, ఒకరోజు చూసి గమనించినాక నెక్స్ట్ డే ఏం చేసిన, 8:55కే నేను ఆఫీసుకు పోయి అలా ఛాంబర్ దగ్గర ఇట్లా 2 చేతులు కట్టుకొని ఇట్లా గోడ కానుకొని నిల్చుంటుంది. ఆఫీసర్ రాగానే నిరీక్షించినట్టు నిల్చొని ఆఫీసర్ రాగానే ఆఫీసర్ కళ్ళకు ఒక సూప్ చూస్తుంటే, తర్వాత నా వాచ్ చూసుకొని టైం ఎంత అయింది నేను ఏం మాట్లాడకు చూసుకొని వెళ్ళిపోతుంటే, ఆ ఛాంబర్లో ఉండకపోతుంటే, ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తుంటే, రాగానే నెక్స్ట్ ఛాంబర్కి వెళ్ళిపోతుంటే, ఈయన ఏం చేస్తాడు, అరే మీరు వచ్చాడు బే అని పక్క సీట్ అని ఫోన్ చేస్తాడు. పక్క ఛాంబర్లో కూతుంటే, ఆ ఛాంబర్లో 5 నిమిషాలు నిల్చుంటుండే, అందులో ఎవరైనా ఒకళ్ళు రాగానే ఇంకో ఛాంబర్కి వెళ్ళిపోతుంటే, ఇట్లా 1 గంట లోపల నేను తిరిగి మళ్ళీ నా ఛాంబర్కి పోయే లోపల ప్రతి సీట్ ఫుల్ అయిపోతుండే. ఓకే, అట్లా నేను ఒకసారి చేసిన, మళ్ళీ 5 సంవత్సరాల్లో ఇంకోసారి చేయాల్సిన అవసరం రాలేక నాకు. వాళ్ళ ఇన్ టైంలో రావడం అనేది ఇక రెగ్యులర్గా జరుగుతుండే. సో నా రికార్డ్ ఏంది అని అంటే, నా ఎవరిని పల్లెత్తు మాట అనకుండా మళ్ళీ ఇంకోసారి పిలవాల్సిన అవసరం లేకుండా, నా ట్రాక్ రికార్డ్ ఏందని అంటే 100 పనులు నా దగ్గరికి వస్తే ఒక 4-5 పెండింగ్, అంటే కాకపోతుండే, అది ఫర్ సమ్ టెక్నికల్ రీజను, లేకపోతే డబ్బులు లేకనో ఇంకోటో దేనివల్ల, కానీ 95% పనులు పూర్తి చేసేది స్పాట్లా. ఓకే,
ఇది ఒకటి ఆఫీస్ పని అయితే పొద్దున్నే 4 గంటలకు శానిటేషన్ చూసుకొని 6 o'clockకి డ్రింకింగ్ వాటర్ వస్తాయి. నా ఫోన్ నంబరు ప్రతి నిజామాబాద్ దగ్గర ఉంటుంది. డైరెక్ట్ ఓకే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తా నేను ఇప్పుడు మొన్న మీరు 10 సంవత్సరాలలో చూసిన డాబులు షో పుటపులు ఇవన్నీ ఏం దొబ్బాయి. నా బండికి గన్మెన్ ఉండడు, నాకు 2+2 సెక్యూరిటీ ఉండే. నేను లేచే టైంకి మా డ్రైవరు లేవాడు, మా గన్మెన్ లేవాడు. వాళ్ళు లేస్తారు, లేవరు. నిజామాబాద్ పబ్లిక్ ఆందం అనుకునే ఉంటారు. నేను సెల్ఫ్ డ్రైవింగ్ పోతుంటే 3:45 బండి చేసుకొని ఒక్కనే వెళ్ళిపోతుంటే ప్రతి గలీకి వెళ్ళిపోతుంది. మరి మేయర్ పదవి అంటే కొంచెం థ్రెట్ ఉంటుంది కదా మీకు? అట్లా కూడా అయినా ఒక 3-4 సార్లు చంపే ప్రయత్నం కూడా చేశారు. అవి కూడా అయినాయి. ఎవరు చేశారు పేరు తెలియ. ఇప్పుడు నన్ను లవ్ చేసేటోళ్ళు బాగా లవ్ చేసేటోళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, అంత ఉన్నారు. వాళ్ళే చేసి ఉంటారు. అంటే అట్లనే చెప్పండి. అంటే డిఎస్ శత్రువుల ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేసి? నేను చెప్పినా కదా సార్, మా నాన్నగారి శత్రువులు నాకు శత్రువులు అవుతారు. మిత్రులు కాకపోవచ్చు. ఆయన మిత్రులు అందరూ నా మిత్రులు వాళ్ళని రూల్ లేరు, కానీ శత్రువులు వాడు బరబ్బరి శత్రువులు అవుతారు. నా స్పీడ్ చూసి తట్టుకోలేని వాళ్ళు కూడా నా శత్రువులు అవుతారు. ఓకే, మనము కొన్ని పనులు చేసుకుంటా పోతున్నప్పుడు ఈ భారతదేశంలో మహాత్మా గాంధీనే చంపాలనుకున్నాడు సంజయ్ గడ లెక్కనా సార్? అదొకటి. తర్వాత ఇప్పుడు అరవింద్ పరిస్థితి ఏంది నిజామాబాద్లో? కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు కదా, హిందూ ముస్లింల మధ్య కూడా మీరే అన్నారు రాళ్ళేయడము అన్ని చేస్తాడు. మీకు ఎలా అయింది? హైదరాబాద్ మీడియాలో అన్ని తెలుసు కదా సార్. ఆయన పొద్దున్న లేస్తేనే ఆయన పాపం మాట్లాడితేనే పంచదార కాడుతూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆయన నిజామాబాద్లో సేఫ్గానే తిరుగుతున్నారా మీలాగానే? ఇప్పుడు ఎన్ని అటాక్లు అయినాయి ఆయన మీద? అయినా కొంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటాడు కదా. మీరేమో మీ నాన్నగారు మీ కుటుంబ నేపథ్యం చూసుకుంటేనేమో స్మూత్గా ఉంటారు. మీరు ఆయనకి ఎందుకు అంత అగ్రెసివ్నెస్ వచ్చింది? ఈసారి ఎప్పుడన్నా నచ్చినప్పుడు అడుగురు. అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? ఓ ఫుల్ గాయ్ చెప్తలేనా మీకు? మీ కొట్లాటలు అయినా ఎప్పుడన్నా కొట్టుకునేదా మీరు ఇద్దరు? ఇప్పుడు ఆయన పడుకుంటాడు, మిమ్మల్ని ఆయన కొట్టేదా మీరు కొట్టేవాళ్ళ? ఈసారి ఇప్పుడు నచ్చినప్పుడు షటిప్ మనం 16 కుట్లు ఉన్నాయి ఓడి పెట్టినరా అని అడుగు చెప్తాను. 16 కుట్లు ఎట్లా వేసారు? కత్తితో చెప్పిరా? షటిల్ ఆడుతున్నా, షటిల్ ఆడుతున్నాం మీ ఇంటి ముంగట. అవతలోడు అడు కొడతాడు, కాక్ వస్తుంది. నేను ఓడిపోయినప్పుడు సపోర్ట్లు కొడుతున్నాడు. నాకు ఒక పాయింట్ పోతుంది కదా, నా పాయింట్ పోయినప్పుడు సపోర్ట్లు కొడుతుండు. నేను గెలిచినప్పుడు కామ్గా ఉంటుండు. ఏది ఏజ్ అప్పు? ప్రాబ్లీ 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నాం. ఎయిత్ క్లాస్లో చూసినా చెయ్యకు 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 అని 3-4 సార్లు చెప్పిన. ఇంటలేడు, ఎగతాళి చేసి ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు. ర్యాకెట్ ఇరగొట్టి వేసి పడేసిన 16 కుట్లు పడి ర్యాకెట్తోనే. ఇక అప్పటి నుంచి ఇంకింత పెరిగిపోయింది. ఏమైంది ఇక అప్పుడు మాత్రమే మాట్లాడుకునే వాళ్ళ స్కూల్లో కాలే ఆడ పెళ్ళి అయిపోయేదాకా మాట్లాడే. ఆయనకి బెంచ్ నేను కొనిచ్చి నా దగ్గర ఎన్నో పైసలు కష్టపడి పని చేసేది నేను. అర్థమైందా? నేను 20 ఏళ్ళకే గడప బయటికి పోయినా. అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఐ వాజ్ ఎర్నింగ్ మంత్లీ 2 lakh rupees. ఈయనకి ప్రతి నెల పాగడమని నేనే పంపిన. తమ్ముడు అంటే అంత ప్రేమ ఉంది కదా, మరి ఇప్పుడు ఎట్లా? మరి రాజకీయ ప్రత్యర్థులుగా మారిన తర్వాత ఆ ప్రేమ ఇక లేదా సార్? ప్రేమ దోమన అదేమో నాకు తెలియదు, కానీ సిద్ధాంతం ముందొస్తుంది, పార్టీ ముందొస్తుంది, పబ్లిక్ ముందొస్తారు. మా నాన్న నన్ను నిజామాబాద్ పబ్లిక్ ఎదురుగా పబ్లిక్ మీటింగ్లో నా పెద్ద కొడుకుని మీకు దత్తత చేస్తున్నా, వీడు మీయోడు అని చెప్పేసిండు. ఓకే, నాకు ఒక్క తమ్ముడు ఏం చేస్తున్నాడో ఇంపార్టెంట్ కాదు. నిజామాబాద్లో నన్ను నమ్ముకున్న వేలాది మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఏమైనా సిద్ధం. వాళ్ళకు అన్యాయం చేసేటోని ఎవరిని మటుకు సొంత తమ్ముడైనా ఉపేక్షించేది మనకు సంబంధమే లేదు. కన్ఫర్మ్. ఎస్, మళ్ళా 0.1% కూడా మీకు డౌట్ అవసరం లేదు. మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గ్రీన్ సిగ్నల్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాడు నేను చాలు పెడితే వీళ్ళకు ఉరుకుతుంది, భూమి తక్కువ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. మొత్తానికి ఇది మరి ధర్మపురి సంజయ్ శ్రీనివాస్ గారు అంటే తండ్రి పేరును కూడా తన పేరులో కలుపుకోవడంలో కూడా ఆయన లెజెండరీ కాపాడాలి, ఆయన మంచి పేరును ప్రజల్లో నిలపాలి. అదే క్రమంలో ఆయన ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఖచ్చితంగా నాకు కొంత బరువు బాధ్యతలు ఇచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ ఎంపీ సొంత తమ్ముడైన అరవింద్
కూడా ఓటమి పాలు చేయడంతో పాటు అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎమ్మెల్యేలను గెలిపించడం నా ప్రథమ కర్తవ్యం. అదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అభివృద్ధి చేయడంలో మరి నిజామాబాద్ వెనుకబడిపోతుంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎన్నికల్లో నేను ఆ నిజామాబాద్ ఎంపీగా బాధ్యతలు ఇస్తే సరిగ్గా నిర్వర్తిస్తాను. ఎమ్మెల్యేలను గెలిపిస్తాను, ఎంపీ సీటు కూడా గెలిపించి ఢిల్లీ అధిష్టానానికి బహుమతిగా ఇస్తున్నాను. సో కాంగ్రెస్ అధిష్టానానికి అదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా అప్పీల్ ఒకటే, పార్టీకి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పగించండి. రథసారథిగా నిజామాబాద్లో ఖచ్చితంగా కాంగ్రెస్ను మరి ఆ అధికారంలో తీసుకోవడానికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నాడు. ఇక సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసము నాన్న ఆశయాల కోసం మాత్రమే తప్ప ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. తర్వాత నిజామాబాద్ అభివృద్ధి తన ఎజెండా. కాంగ్రెస్ కొంత వెనుకబడిపోతుంది. సో రానున్న ఎన్నికల్లో కనుక ఇలాంటి పరిస్థితి కొనసాగితే మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి కనుక సో ఈ విషయాన్ని మరి హైకమాండ్ కావచ్చు, తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గుర్తించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, పార్టీలో పనిచేస్తాను, ఏదో ఒక పదవి ఇస్తే పార్టీదైనా లేకుంటే నామినేటెడ్ పోస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఆ డిఎస్ గారి లెజెండరీ నిలబెట్టడానికి ఆయన వారసునిగా నేను ఉంటాను. మొదటి నుంచి అదే క్రమశిక్షణతో ఉన్నాను, ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణతో పనిచేస్తాను. నాలో బ్లడ్ బాయిల్ అవుతోంది. సో నేను గతంలో మరి మేయర్గా పనిచేసిన క్రమంలో మరి అదంతా అభివృద్ధి చూపించాను కనుక ఖచ్చితంగా మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 9090.